ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమగల పరలోకమందున మా తండ్రి, మహిమగల రాజా, మీకు ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు. మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినం ఈ భూమి మీద మమ్మల్ని సజీవుల గురించి దినమంతట్లో మా బాధ్యతల్లో మీరు మాకు ఇచ్చిన సహాయాన్ని బట్టి వందనాలు. ఈ సాయంకాల సమయంలో నీ ప్రజలంగా నీ సన్నిధిలో చేరి నియామక కొడుకుగా నీ వాక్యమును ధ్యానించిన నిమిత్తమై మేము కూడి వచ్చి ఉంటుండగా సమయానికి నీ మందిర ఆవరణలో ప్రవేశించగలిగిన నీ ప్రజలను బట్టి నేను స్తుతిస్తున్నాం. వారి పూర్తి భాగం వారికి ఇవ్వండి. ఇంకెవరైతే నీ ఉద్దేశంలో ఉన్నారో వారు నీ మందిర ఆవరణలో ప్రవేశించుటకు, నీ యొక్క ప్రజలతో సహవాసం చేయుటకు, పాటల ద్వారా లేఖనముల ద్వారా పురుగొల్పోటకు కృపనివ్వండి. ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో అనుకూలతలను కూడా వారిని సంధించండి, క్రమపరచండి. దుష్టుడు వారిని కలవరపరచుకునే నిమిత్తమై సంఘంలోని భద్రతను వారు కలిగి ఉంటకు వారికి నీ కృప చూపించండి. సార్వత్రిక సంఘం గురించి కూడా ప్రార్థిస్తున్నాం. ఆయా చోట్ల చెదిరిన పరిశుద్ధులు వారి అవసరతల్లో చాలిన దేవుడిగా ఉండండి. మరి ప్రాముఖ్యముగా మీ నామమును బట్టి ఎవరైతే హింసించబడుతున్నారో, బంధించబడుతున్నారో, చెరసాలు ఉంచబడ్డారో వారికి విడుదల ఇవ్వండి. నీ నామమునకు వ్యతిరేకంగా ప్రజలకు కూడా మారు మనసు అనుగ్రహించండి. అననుకూలమైన వాతావరణ పరిస్థితులు, యుద్ధ వాతావరణములు, ఆయా ప్రకృతి వైపరీత్యముల మధ్య ఇబ్బందులు ఉండే నీ ప్రజలను కూడా దృష్టించండి. వారికి ఆహారం, ఆశ్రయం అనుగ్రహించి వారికి తోడుగా ఉండి నడిపించండి. మెటుకు నీ ప్రజలంగా ఈ సాయంకాల సమయంలో స్థానిక సంఘంగా ఈ వాక్యమును ధ్యానించిన నిమిత్తమై మేము ఇక్కడ వచ్చి ఉంటుండగా మీ సన్నిధి మాతో ఉంచండి. మాతో ముచ్చటించి మాట్లాడండి. మంచి వాతావరణం ఇచ్చినందుకు వందనాలు. కొనసాగింపు చేయండి. ఈ పవర్ ఈ సిస్టమ్స్ అన్ని కూడా మీ స్వాధీనంలో ఉంచుకునండి. మిమ్మల్ని సంతోషపెట్టుకు మాకు సహాయం చేయండి. కాని సంగతులను దూరపరచండి. సంపూర్తిగా నీ వశంలో మమ్మల్ని ఉంచుకునండి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. దేవా, ఎవరైతే ఇంకా ఆశపడుతున్నారో నీ సన్నిధికి రావాలని, అనుకూలతలు లేవో వారికి కూడా అనుకూలతలు ఏర్పాటు చేయండి. మెటికి సాయంకాలం మీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని నడిపించమని మీ కృపాస్థలకు మమ్మల్ని అప్పగించుకొనొచ్చు. మీ సరసత్వం క్రిందికి, మీ ఆధిపత్యం అధికారం క్రిందికి మమ్మల్ని మేము తీసుకుని వస్తూ యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుని నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మూడు 302 పాట పాడదాం. పాట సంఖ్య 302, 299 పాత పాటలు. సోదరులారాలండి, చాకడ గుర్తులు చూడండి. దివిటీల నూనెతో నింపి సిద్ధపాడండి. దివిటీల నూనెతో నింపి సిద్ధపాడండి. అర్ధరాత్రి వేళలు ప్రభు రాకడ ధ్వని మ్రోగెను. అర్ధరాత్రి వేళలు ప్రభు రాకడ ధ్వని మ్రోగెను. సోమరితనము వీడచి
నడుమునదండి కట్టి ప్రభుని ఎదురు చూడుము. నడుమునదండి కట్టి ప్రభుని ఎదురు చూడుము. సోదరులారాలండి రాకడ గుర్తులు చూడండి. దివిటీల నూనెతో నింపి సిద్ధపడండి. దివిటీల నూనెతో నింపి సిద్ధపడండి. సర్వత్రా యుద్ధాలు భూకంపములు ఘోర వ్యాధులు. సర్వత్రా యుద్ధాలు భూకంపములు ఘోర వ్యాధులు. ఘోరముగా ప్రబలేను, ఘోరముగా ప్రబలేను. యేసుని రాకడ సమీపం బాయెను సోదరా. యేసుని రాకడ సమీపం బాయెను సోదరా. సోదరులారాలండి రాకడ గుర్తులు చూడండి. దివిటీల నూనెతో నింపి సిద్ధపడండి. దివిటీల నూనెతో నింపి సిద్ధపడండి. కదలిపోవుచున్నవి రాజ్యాలు అధికారాలను. కదలిపోవుచున్నవి కలవరమధికంబాయే, కలవరమధికంబాయే. ప్రభు వచ్చు వేళాయే, కన్నులు తెరచి చూడుమా. ప్రభు వచ్చు వేళాయే. సోదరులారాలండి రాకడ గుర్తులు చూడండి. దివిటీల నూనెతో నింపి సిద్ధపడండి. దివిటీల నూనెతో నింపి సిద్ధపడండి. చెదరిన యూదులు స్వదేశానికి చేరుటే ఒక సూచన. చెదరిన చేరుటే ఒక సూచన. క్రీస్తు యుగమారంభము, క్రీస్తు యుగమారంభము. రానయ్యున్న వేళిది కనుపెట్టుము సోదరా. రానయ్యున్న వేళిదే కనిపెట్టుము. సోదరులారాలండి రాకడ గుర్తులు చూడండి. దివిటీల నూనెతో నింపి సిద్ధపడండి. దివిటీల నూనెతో నింపి సిద్ధపడండి. తలుపు వేయబడినలోన ప్రవేశించనేరవు. తలుపు వేయబడినలోన ప్రవేశించనేరవు. పశ్చాత్తాపడుము, పశ్చాత్తాపడుము. యేసుపై ఆధారపడి సంసిద్ధపడుమా. యేసుపై ఆధారపడి సంసిద్ధపడుమా. సోదరులారాలండి రాకడ గుర్తులు చూడండి. దివిటీల నూనెతో నింపి సిద్ధపడండి. దివిటీల నూనెతో నింపి సిద్ధపడండి. నాలుగు వందల 65, 462, 465, 462.
కొరకై సిద్ధపరచు చుండెనుండుటకై దేవుడు నగరము మన కొరకై సిద్ధపరచు చుండెనుండుటకై మనము వెళ్ళేదం నిశ్చయముగా మనము వెళ్ళేదం నిశ్చయముగా దేవుడు నగరం మన కొరకై సిద్ధపరచు చుండెనుండుటకై దేవుడు నగరం మన కొరకై సిద్ధపరచు చుండెనుండుటకై వెలిమి బంగారం అద్భుత నగరం విలువైన రాళ్ళతో పునాది వేసెను వెలిమి బంగారం అద్భుత నగరం విలువైన రాళ్ళతో పునాది వేసెను రక్తముచే శుద్ధులై క్షమించబడితిమి రక్తముచే శుద్ధులై క్షమించబడితిమి మనము వెళ్ళేదం నిశ్చయముగా నిశ్చయముగా మనము వెళ్ళేదం నిశ్చయముగా నిశ్చయముగా దేవుడు నగరము మన కొరకై సిద్ధపరచు చుండెనుండుటకై దేవుడు నగరం మన కొరకై సిద్ధపరచు చుండెనుండుటకై నగర ప్రకారము ఏతైనవి సూర్యకాంతములచే కట్టబడెను నగర ప్రకారము ఏతైనవి సూర్యకాంతములచే కట్టబడెను ప్రభువే విమోచించి అధికారమిచ్చెను ప్రభువే విమోచించి అధికారమిచ్చెను మనము వెళ్ళేదం నిశ్చయముగా నిశ్చయముగా మనము వెళ్ళేదం నిశ్చయముగా నిశ్చయముగా దేవుడు నగరము సిద్ధపరచు చుండెనుండుటకై నగరం మన కొరకై సిద్ధపరచు చుండెనుండుటకై 12 గలవు మన్నిద్దరు దూతలు అచ్చట నుండిరి ముత్యాల గుమ్మము 12 గలవు మన్నిద్దరు దూతలు అచ్చట నుండిరి పరిశుద్ధ జీవితం నేర్పించెను ప్రభువు పరిశుద్ధ జీవితం నేర్పించెను ప్రభువు మనము వెళ్ళేదం నిశ్చయముగా నిశ్చయముగా మనము వెళ్ళేదం నిశ్చయముగా నిశ్చయముగా నగరం మన కొరకై సిద్ధపరచు చుండెనుండుటకై దేవుడు నగరం మన కొరకై సిద్ధపరచు చుండెనుండుటకై ఆ నగర వీధు మేలిమి బంగారం వరములు ఎప్పటి మూయబడవు ఆ నగర వీధు మేలిమి బంగారం వరములు ఎప్పటి మూయబడవు ఆర్భాటంతో ప్రవేశి విజయోత్సవముతో ఆర్భాటంతో ప్రవేశి విజయోత్సవముతో మనము వెళ్ళేదం నిశ్చయముగా నిశ్చయముగా మనము
వెళ్ళేదం నిశ్చయముగా నిశ్చయముగా నగరం మన కొరకై చుండెనుండుటకై దేవుడు నగరం మన కొరకై సిద్ధపరచు చుండెనుండుటకై గొర్రె పిల్ల సింహాసనం అచ్చటుండును ఆయనే దీపముడాలయమచుండును గొర్రె పిల్ల సింహాసనం అచ్చటుండును ఆయనే దీపముడాలయమచుండును జీవ గ్రంథమందున పేరులున్నవనుచు జీవ గ్రంథమందున పేరులున్నవనుచు మనము వెళ్ళేదం నిశ్చయముగా నిశ్చయముగా మనము వెళ్ళేదం నిశ్చయముగా నిశ్చయముగా దేవుడు నగరము సిద్ధపరచు చుండెనుండుటకై జయవంతుల కొరకి ఆ నగరం పాపాత్ములు అచ్చటకు వెళ్ళనేరారు జయవంతుల కొరకి ఆ నగరం నిశ్చయముగా దేవుడు నగరం మన కొరకై సిద్ధపరచు చుండెనుండుటకై చుండెనుండుటకై మనము వెళ్ళేదం నిశ్చయముగా మనము వెళ్ళేదం నిశ్చయముగా దేవుడు నగరం మన కొరకై సిద్ధపరచు చుండెనుండుటకై దేవుడు నగరం మన కొరకై సిద్ధపరచు చుండెనుండుటకై ఆరు వందల 38 625 638 625.
పోరాడవాలే నీవే ప్రభు శక్తితో పోవాలే కొమ్ము కావలి శత్రువులెన్నారో నీ చుట్టూ చేరియున్నారు శత్రువులెన్నారో నీ చుట్టూ చేరియున్నారు తప్పించుకుందు వెళ్ళు తప్పించుకుందు వెళ్ళు ప్రభువాజ్ఞను పాలించు కొమ్ము కావలి యేసుని యోధుడవు పోరాడవాలే నీవే పోరాడవాలే నీవే ప్రభు శక్తితో పోవాలే కొమ్ము కావలి ఆయుధములు తీసికో పొందుము ప్రభు శక్తిని ఆయుధములు తీసికో పొందుము ప్రభు శక్తిని స్థిరుడావై నిలువావలే స్థిరుడావై నిలువావలే శత్రువులందరి ఎదుట కొమ్ము కావలి యేసుని యోధుడవు పోరాడవాలే నీవే పోరాడవాలే నీవే ఆయుధము పట్టుకో ఆత్మీయ యుద్ధం నీది ఆత్మీయ యుద్ధం నీది భయపడ ఎవరికి కొమ్ము కావలి యేసుని యోధుడవు పోరాడవాలే నీవే పోరాడవాలే నీవే ప్రభు శక్తితో నడికట్టు తొలగు అబద్ధము నుండి సత్యం నీ నడికట్టు తొలగు అబద్ధం నుండి తొడుగుకోమై మరుగును తొడుగుకోమై మరుగును ఆత్మరక్షణ పొందను కొమ్ము కావలి యేసుని యోధుడవు పోరాడవాలే నీవే పోరాడవాలే నీవే
ప్రభు శక్తితో పోవలె కొమ్ము ఓ కావలి ఆధారక్షలు ధారించు అందించు సువార్తను అనుడాలుతో దుష్టుని అగ్నిరాకు కొమ్ము ఓ కావలి యేసుని యోధుడవు పోరాడవాలే నీవే పోరాడవాలే నీవే ప్రభు శక్తితో పోవలె కొమ్ము ఓ కావలి శిరస్త్రాణము ధరించు కనుపరచు నిరక్షణ ఆత్మ ఖడ్గము తీసికో ఆత్మ ఖడ్గము తీసికో వాక్యమే ఆ ఖడ్గము కొమ్ము ఓ కావలి యేసుని యోధుడవు పోరాడవాలే నీవే పోరాడ ప్రభు శక్తితో పోవలె కొమ్ము ఓ కావలి ప్రార్థించు ఎల్లప్పుడు సాయుధ మాదియే గురి ఎన్నాడు తప్పవు గురి మెలకువగా నుండినా కొమ్ము ఓ కావలి యేసుని యోధుడవు పోరాడవాలే నీవే పోరాడలే నీవే ప్రభు శక్తితో పోవలె కొమ్ము ఓ కావలి యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం. యెహోషువ ఇశ్రాయేలీల గోత్రముల వారిని అందరినీ షెకెములో పోగు చేసి వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి.
అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకుని వచ్చి కనాను దేశమంతటా సంచరింపజేసి అతనికి సంతానం విస్తరింపజేసి అతనికి ఇస్సాకునిచ్చి తిని తర్వాత నేను మోషే అహరోనులను పంపి దాని మధ్యను నేను చేసిన క్రియల వలన ఐగుప్తీయులను హతము చేసి మిమ్మను వెలుపలికి రప్పించి తిని వారు యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన మీకును ఐగుప్తీయులకు మధ్య చీకటి కల్పించి సముద్రమును వారి మీదకి రప్పించి వారిని ముంచి వేశాను. ఐగుప్తు దేశంలో నేను చేసిన దాన్ని మీరు కనులారా చూచితిరి. అటు తర్వాత మీరు బహుదినములు అరణ్యములో నివసించితిరి. తర్వాత మోయాబు రాజును సిప్పరు కుమారుడునైన బాలాకు లేచి ఇశ్రాయేలుతో యుద్ధం చేసి మేము శపించుటకు బెయోరు కుమారుడైన బిలామును పిలువనంపగా మీరు యొర్దాను దాటి ఎరుకో దగ్గరికి వచ్చినప్పుడు ఎరుకోకు యజమానులకు అమోరీలు, పెరిజ్జీలు, కనానీలు, హిత్తీలు, గిర్గాషీలు, హివ్వీలు, ఎబూసీలను వారు మీతో యుద్ధం చేయగా నేను వారిని మీ చేతికి అప్పగించి తిని మీరు కట్టని పట్టణములు మీకు ఇచ్చినాను, మీరు వాటిలో నివసించున్నారు. మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను, ఒలివ తోటల పండ్లను తినుచున్నారు. యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడంతో వచ్చినట్లా మీరు ఎవరిని సేవించదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో, అమోరియల దేశం మీరు నివసించున్నారే వారి దేవతలను సేవించదరో. నేడు మీరు కోరుకునండి, మీరు ఎవరిని సేవింప కోరుకున్నాను, నేను నా ఇంటి వారిను యెహోవాను సేవించదము అని. ఐగుప్తు దేశం దాసుల గృహంలో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక్రియలను చేసి మనము నడిచిన మార్గములన్నిటిలోను మనం వెళ్ళిన ప్రజలందరి మధ్యన మనల్ని కాపాడిన యెహోవాయే మన దేవుడు. అందుకే యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు. ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపినవాడు. మీరు ఆయనను సేవింపలేరు. జనులు అట్లు కాదు, మేము యెహోవానే సేవించదమని యెహోషువతో చెప్పి అందుకతడు అలాగైతే మీ మధ్య నుండి అన్ని దేవతలను తొలగద్రోసి ఇశ్రాయేలు దేవుడని యెహోవా తట్టు మీ హృదయమును తిప్పుకొండని చెప్పాను. అట్లా యెహోషువ దినమున ప్రజలతో నిబంధన చేసి వారికి శేకెములో కట్టడను విధిని నియమించి జనులందరూ తిట్లని ఆలోచించుడి. యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాత్రికి వినబడిన గనుక అది మన మీద సాక్షిగా ఉండను. మీరు మీ దేవుని విసర్జించిన యెడల అది మీ మీద సాక్షిగా ఉండను. ఈ సంగతులు జరిగిన తర్వాత నూను కుమారుని యెహోవా దాసుడైన యెహోషువ 110 సంవత్సరముల వయస్సు గలవాడై మృతి నొందాను. యెహోషువ దినములన్నిటిను యెహోషువ తర్వాత ఇంకా బ్రతికి యెహోవా ఇశ్రాయేలీయుల కొరకు చేసిన క్రియలన్నిటిని ఎరిగిన పెద్దల దినములన్నిటిను ఇశ్రాయేలీయులు యెహోవాను సేవించుచూ వచ్చిరి. మరియు అహరోను కుమారుడైన ఎలియాజరు మృతి పొందినప్పుడు ఎఫ్రాయిముల మన్యములో అతని కుమారుడైన
ఫీనాస్నకు ఇవ్వబడిన ఫీనాస్ గిరిలో జనులు అతని పాతిపెట్టిరి. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మరొకసారి వందనాలు. నీ కృపను బట్టి పాటల ద్వారా నీవు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి కూడా నేను స్తుతిస్తున్నాం. యెహోషువ గ్రంథంలో చివరి అధ్యాయం వరకు కూడా మమ్మల్ని తీసుకుని వచ్చినాం. నిజమే, వారి కొరకు, వారి మధ్య వారి స్వాస్థ్యం మాకేమైనదో మా కొరకు కూడా రాయించి ఉంచినావు, భద్రపరిచినావు. మెరుగుటకు సహాయం చేయండి. నిష్ప్రయోజ దాసుని నిలబడుచుంటుండగా, నన్ను నేను ఖాళీ చేసుకొని చుంటుండగా, మీ ఆత్మతో నింపి నీ ప్రజలమైన మాకు ఏది అవసరమో అది మాత్రమే మాకు ఇవ్వండి. ఏ బైబిల్ జ్ఞానం కానీ మానవ సంబంధమైన సంగతులు కానీ మా మధ్యకి రాకుండా వాటిని తీసివేయండి. కాని సంగతులను దూరపరచండి. అవసరమైన సంగతులు ఏది పోగొట్టుకోకుండా సహాయం చేయండి. నా ఆత్మీయ క్షేమాభివృద్ధి పొందిన నిమిత్తమై, భౌతికంగా మా అవసరాలు తీర్చబడి నిమిత్తమై, ఎవరికి ఏ ఆదరణ అవసరమో, ఏ హెచ్చరిక అవసరమో, ఏ ధైర్యం అవసరమో, దేవా ఏ పోషణ ఎవరికి అవసరమో నీ సారూప్యతలోనికి మేము మార్చబడి నిమిత్తమై, ఆశతో వచ్చిన నీ ప్రజలమైన మమ్మను నీ వాక్యం ద్వారా తృప్తిపరచండి. మీరు ఏదైనా ఇస్తే తప్ప మేము పొందలేని వారు మీ వైపు చూస్తున్నాం. దేవా, నీ వాక్కుతో నీ ఆత్మ ద్వారా మమ్మను తృప్తిపరచమని చదవని లేఖనాలు మరొకసారి పరిశుద్ధపరిచి, ఈ సమయం కొరకే మాకేది అవసరమని ఆత్మ ద్వారా మాతో మాట్లాడమని, ఆత్మయు జీవమునైన నీ మాటల వైపు మేము చూస్తూ యేసుక్రీస్తు ప్రభు రక్షకున్నామును స్తుతించి గణపరిచి సహాయంకే ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ యెహోషువ గ్రంథంలో ఇంక ఇది చివరి అధ్యాయానికి మనం వచ్చాం. దేవుని యొక్క ఉద్దేశం యెహోషువ ద్వారా ఏమైతే ఉందో అది చక్కగా దేవుడు ఆయన ద్వారా నెరవేర్చుకున్నట మనము ధ్యానిస్తూ వచ్చినాం. మోషే లాంటి నాయకుడు వెళ్ళిన తర్వాత అప్పగింపబడిన ఈ పరిచర్య విషయమై భయము కలిగి ఎలాగూ ప్రారంభించాడో పరిచర్యని ఇప్పుడు ఎలాగ ముగిస్తున్నాడో మనం చూస్తున్నాం. ఈ మధ్య అంతా మనం ధ్యానం చేస్తూ వచ్చినాం. ఎందుకంటే మోషే లాంటి నాయకుడి తర్వాత ఆ ప్రజలను, అది మోషేకి సమీపంగా ఉండి, ఎక్కడో బయట లేడు యెహోషువ, అన్ని పరిస్థితుల్లో మోషేకి సమీపంగా ఉన్నాడు. ఒకవేళ దేవుని వైపు నుండి చూస్తే దేవునికి కూడా సమీపంగా ఉన్నాడు. మోషే అన్న గుడారంలో నుండి బయటకు వచ్చాడు, కానీ నిర్గమకాండం 33వ అధ్యాయంలో ఆ పరిస్థితులు మనకు తెలుసు. 32లో కొండ మీద దిగొస్తున్నప్పుడు సగం వరకు యెహోషువ వెళ్ళాడు. దిగొస్తున్నప్పుడు ఆ యొక్క దేవుని కోపాన్ని చూచాడు, మోషే కోపాన్ని చూచాడు. మిక్కిలి సాత్వికుడైన వాడు కోప్పడితే ఎలా ఉంటుందో చూచాడు. ఈ పరిస్థితుల్లో ప్రత్యక్ష గుడారం వేసుకున్నారు. కొండ మీద చూపబడిన మాదిరి చొప్పున కాకుండా ఆ గుడారంలో నుండి దేవుడు మాట్లాడుతున్నప్పుడు మోషే అన్న పాళెంలోకి వెళ్తూ వస్తున్నాడు, కానీ లోపలికి యెహోషువ మాత్రం గుడారంలో నుండి బయటికి రాలేదని చూస్తూ వచ్చిన అలాంటి యెహోషువ. కానీ అప్పుడు ఇంకా ఆత్మీయ పరిపక్వత లేదు, ఎప్పుడు ఫెయిల్ అవుతూనే వచ్చాడు. మోషే ట్రైనప్ చేస్తూనే వెళ్ళాడు. ఉదాహరణకు సంఖ్యాకాండము దాదాపు 12-13 అధ్యాయాల్లో ఆ మధ్యలో ఉంటుంది కదా, 70 మంది దాదాపు ప్రవచిస్తూ ఉన్నారు. దేవుని ఆత్మ దేవుడు వారి మీద పంపినప్పుడు పాళెంలో వాళ్ళు ప్రవచిస్తున్నారని చెప్పి వ్యతిరేకంగా మాట్లాడాడు యెహోషువ. కారణం దేవునికి వ్యతిరేకంగా కాదు, కానీ మోషే ద్వారా మోషేకు దేవుడిచ్చిన నాయకత్వాన్ని గౌరవించి అలా పలికాడు. దాన్ని ఇష్టం లేని వారు ఏం చేశారు, తర్వాత యెహోషువకి ఇష్టం లేకపోయినా మోషే చేత మాట్లాడబడి సరే అయ్యాడు. కానీ తర్వాత వాళ్ళు ఇష్టపడలేదు దాన్ని. అయితే ప్రవక్తగా నేను ఉండాలంతే, అయితే ప్రధాన యాజకుడిగా మా తమ్ముడు ఉండాలంతే. మిరియాము అహరోనులు వాళ్ళిద్దరూ మోషేకి వ్యతిరేకంగా బయటికి ఏం చేయలేక ఆ యొక్క భార్యను అడ్డుపెట్టుకుని ఏదో అడ్డుపెట్టుకుని వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చారు. నెట్టుకు దేవుని కోపాన్ని వారు కూడా చూచారు. అక్కడ మోషే లాంటి వాడు ఎవడు లేడు, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, ముఖాముఖిగా నేను మాట్లాడినట్టు మోషేతో మాట్లాడినట్టు ఎవరితో మాట్లాడలేదు. నేరుగా దేవుడే మోషేని గురించి వారితో మాట్లాడాడు. మెట్టుగా ఆ సందర్భంలో యెహోషువ తప్పిపోయాడు. మళ్ళా చూస్తే కొండ మీద నుంచి వస్తున్నప్పుడు అంతే 32వ అధ్యాయంలో అక్కడ పాళెములో నాకు
ఏ ధ్వని వినపడుతుంది అన్నాడు? యుద్ధ ధ్వని వినపడుతుంది అంటాడు కదా. అది యుద్ధ ధ్వని కాదయ్యా, సంగీత ధ్వని వినపడుతుందని మోషే అంటాడు. చూడండి, నిర్గమకాండం 32వ అధ్యాయం, నిర్గమకాండము 32వ అధ్యాయము 17వ వచనం. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయచ్చు. సందర్భం మనకు తెలుసు. సందర్భం, మోషే పైన ఉన్నాడు. ఈ ప్రజలు ఏం చేసుకున్నారు? మాకు ముందర నడవడానికి ఒక దేవుడు కావాలి, లేదంటే ఒక దేవత కావాలా. మా దేవుడు యెహోవాయే, ఐగుప్తుల నుండి మమ్మల్ని విమోచించిన దేవుడు యెహోవాయే, కానీ మాకేం కావాలా? ఒక రూపం కావాలా. వాళ్ళకి ఏ రూపం కనపడలేదు, అన్ని తెచ్చి అహరోనుకి ఇచ్చారు. ఇప్పుడు అహరోను మనసులో రూపం ఏంటంటే దూడ. ప్రజల మనసులో రూపం కాదు, అది ఎవరి రూపం? అది అహరోను మనసులో రూపం ఇస్తే ఆ రూపం వచ్చింది దూడ. దాన్ని చేశాడు. ఆ సందర్భం మనకు తెలుసు. జనులు తినుటకు, త్రాగుటకు, కూర్చుని ఆడుటకు లేచారు. జనులను విచ్చలవిడిగా దిగంబరులుగా విడిచిపెట్టాడు. వారు ప్రజల్లో సిగ్గు కలగాలని విచ్చలవిడిగా రాయబడింది తెలుగులో. అయితే దిగంబరులుగా వారిని విడిచిపెట్టాడు అహరోను. ఆ సందర్భంలో వీళ్ళు కొండ మీద నుంచి దిగొస్తున్నారు. మోషే వచ్చాడు, మధ్యలో యెహోషువను తీసుకున్నాడు. వస్తుంటుండగా యెహోషువ శబ్దం విని ఏమంటున్నాడు? పాళెములో యుద్ధధ్వని మోషేతోనగా, జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, నాకేమనబడుతుంది? సంగీత ధ్వని. అంటే ఏది ఏంటో గ్రహించగలడు. ఆ సెన్సిటివిటీ ఆయనకు ఉంది. ఎవరికి? మోషేకు ఉంది. ఎవరికి ఇంకా రాలేదు? యెహోషువకి ఇంకా రాలే. తర్వాత కూడా చూస్తాం ఇంకొన్ని సందర్భాలు. ఇప్పుడు అవన్నీ కాదు, ముందు ఆల్రెడీ ధ్యానించాం కాబట్టి జ్ఞాపకం చేసుకుంటే చాలు. మీడుగా పరిపక్వతలోనికి ఇంకా రాలేదు యెహోషువ. అయితే ఒక సమయం వచ్చింది. ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయంకి వచ్చేసరికి దేవుడు చెప్పాడేమని? వచ్చే ఇంకా యెహోవా మాట చొప్పున యెహోవా సేవకుడైన మోషే మోయాబు దేశంలో ఏమైపోయాడు? ఆయన మాట చెప్పాడు, ఈయన చనిపోయాడు అంతే. ఏ వ్యాధితో కాదు, ఏ బాధతో కాదు, ఏ యుద్ధంలో కాదు, ఏమీ కాదు. ఆయన మాట చెప్పాడు. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన చనిపోయినట్టుగా ఆయన భయం చనిపోయాడు. కనీసం అహరోను చనిపోయినప్పుడు మోషే ఉన్నాడు, ఎలియాజరు ఉన్నాడు పైన. ఇప్పుడు దాన్ని డిక్లేర్ చేయడానికి ఎవరు లేరు, ఆయన చనిపోయాడని. అందుకని యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఎవరు మాట్లాడారు? ఇప్పుడు డైరెక్ట్గా దేవుడు మాట్లాడాడు. దేవుడు వచ్చి ఎవరితో మాట్లాడాడు? మోషే పరిచారకుడు, నూను కుమారుడైనా యెహోషువతో అన్నాడు. ఆయన చనిపోయాడు, నువ్వు తీసుకెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళి భయపడొద్దు, నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలము నీకు ఇస్తున్నాను, ఇంకా తీసుకో, నువ్వేం భయపడొద్దు, జడివద్దు. అయితే ఒకటి చేయి, ధర్మశాస్త్రం మాత్రం అని హత్తుకో, దివారాత్రులు ధ్యానించు, బోధింపుకి తప్పిపోవద్దు, కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోవద్దు. ఆ ఒక్క మాట చెప్పి ధైర్యపరిచాడు. వెంటనే ప్రజలు ఏమన్నారు? మోషే చెప్పినట్టుగా, మోషే మాట విన్నట్టుగా మేము నీ మాట కూడా ప్రతి మాట వింటామన్నారు. ఇలాగూ ప్రారంభించిన యెహోషువ పరిచర్య క్రమక్రమంగా తాను కూడా నేర్చుకుంటూ వచ్చాడు. క్రమక్రమంగా దేవుని యొద్ద నుండి దేవుని విజయంలో పాలు పొందుట. ఎందుకంటే ముందు కూడా అదే యుద్ధ పాళెములు యెహోషువ ఉన్నాడు. 17వ అధ్యాయం నిర్గమకాండం రెఫీదీంలో అమాలేకులు వచ్చారు. వీళ్ళు అలసిపోయి కూర్చొని ఉంటే యుద్ధ క్రమము ఆయనకు తెలుసు. దేవుడే విజయం కలుగు చేస్తాడు, వాళ్ళేం చేయవసరంలే, విధేయత చూపిస్తే చాలు. యొర్దాను దాటారు. మొదటి నెల ఎన్నో రోజుకి వచ్చారు వారు? యొర్దాను దాటినప్పుడు, గిల్గాల్కి వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చారు? మొదటి నెల 10వ రోజు వచ్చారు. మర్చిపోవద్దు. ఎందుకంటే ఆ 10వ రోజే వారు ఏం సిద్ధపరచుకోవాలా? నిర్గమకాండం 12 ప్రకారం ఈ నెల దశమి నాడు మీరు పస్కా పశువుని సిద్ధపరచుకోవాలి. మొదటి నెల 10వ రోజు వచ్చారు వారు గిల్గాల్లో, 4వ అధ్యాయం అనుకుంటా. గిల్గాల్కి వచ్చిన తర్వాత గిల్గాల్ నుంచి వాళ్ళు వెళ్ళేవారు. ప్రత్యక్షుడు గారు నాకు నిలవబెట్టలేదు, కానీ యుద్ధాలకు వెళ్ళేవారు. దేవుడు విజయం ఇచ్చిన అపజయం వారికి కలిగిన తిరిగి మళ్ళీ పాళెము గిల్గాల్లో ఉండేది. సరే, తర్వాత అధ్యాయంలో 5వ అధ్యాయంలో చూస్తే పస్కా ఆచరించాలి కాబట్టి దేవుడు ఈ మార్గమంత్రిలో సున్నతి చేయలేదు కాబట్టి 2 రాతుగత్తులు చేసుకుని యెహోషువను ఏం చేయమన్నాడు? సున్నతి చేయమన్నాడు. ఐగుప్తు అవమానాన్ని దొర్లించి వేశాడు. తర్వాత పస్కాను ఆచరించారు. పస్కాను ఆచరించిన మరునాడు ఏమైంది? పరలోకం నుండి దేవదూతలు భుజించే ఆహారం ఆగిపోయింది. వారు ఆ దేశపు పంటను
తిన్నారు. అప్పుడు ప్రత్యక్షమయ్యాడు ఆయన, దూసిన కత్తి చేతబట్టుకుని యెహోవా సేనాధిపతిగా. ఇప్పుడు ఈ ప్రత్యక్షతలో యెహోషువ నేర్చుకుంటేనే యుద్ధములో విజయాన్ని, విధేయతను బట్టి విజయం పొందడం, సొంత జ్ఞానాన్ని బట్టి అపజయం, మళ్ళా విజయం, దేవుని సంకల్పం ఎరిగి ఈ క్రమమంతటిని మనం చూస్తూ వచ్చిన. ఈ క్రమమంతా చూస్తూ వచ్చిన తర్వాత ప్రాముఖ్యంగా యెహోషువకి ఇచ్చిన పని ఏంటి మనం ఎంత ధ్యానించాం. అప్పుడు చెప్పకపోతే మీరు మొట్టమొదటి ఏం చేయాలా? సరే, వెనక్కి నుంచి చూస్తే విశ్రాంతి ఇవ్వాలా, విశ్రాంతి కలుగజేయాలి. విశ్రాంతి కలుగజేయాలంటే ఏం చేసుకోవాలి? వారు ఆ దేశాన్ని స్వతంత్రించుకోవాలి. స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలి? దాన్ని స్వాధీనపరుచుకోవాలి. వాళ్ళు దాన్ని స్వాధీనపరుచుకుంటేనే కానీ స్వతంత్రించుకోలేరు. స్వతంత్రించుకుంటేనే కానీ ఏం లేదు, విశ్రాంతి లేదు. అయితే వారికి విశ్రాంతి లేదు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో మనం చూచాం. యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన ఎడల దావీదు మళ్ళీ నేడనే ఒక దినాన్ని గురించి ఆయన చెప్పకపోను కదా. అయితే దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచినదని మాట్లాడాడు. మన యొక్క విశ్రాంతిని వారితో కలిపి మాట్లాడాడు. ఎందుకు విశ్రాంతిలో వారు ప్రవేశించలేదో మనం చదువుతూ వచ్చినాం. సరే, దాని అంతటి గురించి ఇప్పుడు కాదు. సరే, ముందుకు వచ్చేసరికి ఉద్దేశాన్ని కాలేబు ముందు నెరవేర్చాడు. దేవుని చిత్త ప్రకారం వారు కొనసాగిపోతున్నారు, స్వాధీనం చేసుకుంటున్నారు. కానీ స్వతంత్రించుకుని విశ్రాంతిలో స్వాస్యము, అతి శ్రేష్టమైన మాట, వారికి స్వాస్యములో వారు భాగము తీసుకోవట్లేదు. మొట్టమొదటి ఎవరు వచ్చారు? ఇప్పుడు కాలేబు వచ్చాడు. అయ్యా, నా స్వాస్యం నాకు ఇచ్చేయి. ఇద్దరు సేమ్ క్యాడర్, కానీ మనవి చేసుకున్నాడు వచ్చి. ఇద్దరు ఆ తరంలో సంఖ్యాకాండం 13-14 అధ్యాయాల వేగు చూడ్డానికి వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరే విశ్వాసంతో సమాధానం చెప్పింది. మిగిలిన వాళ్ళు సత్యం చెప్పారు అంతే, విశ్వాసంతో కూడిన సమాధానం వారు చెప్పలే. వీరు మాత్రమే చెప్పారు. నిండు మనసుతో ప్రభుని వెంబడించారు. ఆ కారణం చేత కాలేబు అడిగాడు వచ్చి, ఇప్పుడు మా స్వాస్యమే, ఆ కొండ మీదకి ఎక్కుతాను నేను, అది తీసుకుంటాను నేను. అనాకీలు ఉంటారు, అయినా పర్లే, ఎందుకంటే అప్పుడు నాకు అంత బలం ఉందో మోషే నన్ను పంపినప్పుడు, ఇప్పుడు కూడా అంతే బలం. ఇప్పుడు 85, అప్పుడు అయినా సరే అంతే ఉంది. అదే విశ్వాసంతో ఏ బలమో కూడా మనం చూచాం. అప్పుడు ఏ బలం కలిగి ఉన్నాడు? అప్పుడేమి ఫిజికల్ బలం అని కాదు అర్థం, అక్కడ అది కూడా చూచాం. అప్పుడే బలం ఉంది. అప్పుడు ఏ విశ్వాసముతో కూడిన బలం ఉందో ఇప్పుడు 85 ఏళ్ళున్నా అదే విశ్వాసంతో కూడిన బలం, అంతేగాని ఫిజికల్గా మిగిలిన 10 మంది ప్రధానులకు అంతే బలం ఉంది. కాలేబుకి ఎంత ఉంది, యెహోషువకి ఎంత ఉందో. ఆనాడున్న బలం ఏంటంటే విశ్వాసం. దేవుడు మాట ఇచ్చాడు, దాన్ని మనం స్వాధీనం చేసుకోగలం. దేవుడు ఇచ్చేది మన శక్తి కాదు. ఆనాడు ఎలాగైతే దేవుని యందు బలం పొందాడో, ఉదాహరణకు అబ్రహాం తీసుకున్నాం. రోమాపత్రిక 4వ అధ్యాయంలో అబ్రహాము విశ్వాసం వల్ల ఏం పొందాడు? బలము పొందెను అని రాయబడింది. మృతతుల్యమైన శరీరములు కలిగిన అబ్రహాము శరాలకు ఇస్సాకు కుమారుడు అనుగ్రహించబడినప్పుడు వారి విషయమే రాయబడింది. విశ్వాసం వలన అబ్రహాం ఏం పొందాడు? బలం పొందాడు. అదే బలాన్ని కాలేబు అప్పుడు కలిగి ఉన్నాడు, ఇప్పుడు కూడా కలిగి ఉన్నాడు. ఆ కారణం చేత కాలేబుతో పాటు తర్వాత కాలేబుకు ఆ హెబ్రోన్ని, దాని అంతటిని కూడా స్వాస్థ్యం ఇచ్చాడు యెహోషువ. తర్వాత అధ్యాయంలో 15వ అధ్యాయంలో ఇప్పుడు కాలేబు గోత్రికులు ఎవరు అంటే, కాలేబు ఏ గోత్రం వాడు? యూదా గోత్రం వాడు. యూదా గోత్రికులు తర్వాత కుర్రోళ్ళకి చెప్పాడు, తర్వాత తరం వాడు స్వాస్థ్యం యొక్క విలువ చెప్పాడు కాబట్టి వారు కూడా వచ్చి అడిగారు, స్వాస్థ్యం పొందారు. ఆ తర్వాత ఎవరు పొందారు? ఎఫ్రాయిము, మనష్య అర్ధగోత్రం వారు. ఎందుకంటే వాళ్ళలో కూడా పెద్దోడు ఉన్నాడు. ఎఫ్రాయిం గోత్రికులు ఎవడు పెద్ద? యెహోషువ ఉన్నాడు. అందుకే సమాజంలో పెద్దల యొక్క, అనుభవస్తుల యొక్క ఆవశ్యకత ఏంటో మనం అప్పుడు ధ్యానిస్తూ వచ్చినాం. దగ్గర మోషే అవతలు ఇచ్చేసాడు. వాళ్ళు అడిగారు కాబట్టి మేము ఆ యొర్దాను దాటలేము, అవన్నీ మా వల్ల కాదంటే యెహోవా సన్నిధిని మీరు నిరాకరించారని చెప్పి అయినా సరే వారు కోరింది వారికి ఇచ్చాడు. ఎవరెవరికి? రూబేనీలకి, గాదీలకి, మనష్య అర్ధగోత్రం వారికి అవతలు ఇచ్చేశాడు స్వాస్యం. మిగిలిన వాళ్ళలో ఇప్పుడు ఇంకెంతమంది పొందారు? ముందు యూదా గోత్రం వారు పొందారు, తర్వాత ఎఫ్రాయిము, మనష్య అర్ధగోత్రం. మొత్తం 5 గోత్రాల వారు అయిపోయిన తర్వాత మిగిలిన 7 గోత్రాల్లో ఎవరు లేరు? పెద్దోళ్ళు లేరు.
అనుభవజ్ఞులు లేరు. స్వాస్థ్యం విషయమైన గొప్పతనం వారికి తెలియదు. వారు స్వాధీనం చేసుకొని ఆనందపడిపోతున్నారు అంతే. స్వతంత్రించుకొని దాని విశ్రాంతిలో ప్రవేశించాలన్న ఇంగిత జ్ఞానం వారికి లేదు. యెహోషువ అప్పుడు వచ్చాడు. ఏం చేశాడు? ఇప్పుడు 18వ అధ్యాయంలో షిలోహులో ప్రత్యక్ష గుడారం వేశాడు. ఇప్పుడు చెప్తున్నాడు అనకంటే ముందు, ఇంకా మీలో స్వాస్థ్యము పొందని 7 గోత్రాలు ఉన్నాయి, త్వరపడండి. ఎందుకు తడువు చేస్తున్నారు మీరు? ముగ్గురు ప్రధానులు రండి, ఒక్కొక్క గోత్రంలో రండి. మీరే వెళ్ళి మొత్తం చుట్టుకొలత రాసుకుని రండి. నేను యెహోవా సన్నిధిని నేనుంటాను, ప్రధానులు ఉంటారు. యాజకుడైనా ఎవరు యాజకుడు? ప్రధాన యాజకుడు ఎలియాజరు ఉంటాడు. సరే, వాళ్ళు రాసుకొచ్చారు. చీట్లు వేస్తే మొట్టమొదటి ఎవరికి వచ్చింది? బెన్యామీనీయులకు వచ్చింది. ఆ తర్వాత మిగిలిన వాళ్ళకి వచ్చింది. వాళ్ళందరికీ స్వాస్థ్యం ఇచ్చాడు. ఆ సంగతులు ధ్యానించాం. అయితే వీటన్నిటిలో ఇశ్రాయేలీయులు చేసిన తప్పిదం ఏంటంటే, వారెవరినెవరిని ఉండనిచ్చారు? యెబూసీయులను ఉండనిచ్చారు, కనానీయుల్లో కొంతమందిని ఉండనిచ్చారు. ఇదే ప్రాముఖ్యంగా ముందు అధ్యాయం 23వ అధ్యాయంలో మరి విశేషంగా మనం ధ్యానించింది అదే. వాళ్ళ తర్వాత ఏమవుతారు అని చెప్పాడు దేవుడు. మీకు కళ్ళల్లో ముళ్ళు అవుతారు, ప్రక్కలో ఇవన్నీ చెప్పాడు. ఎందుకంటే వాళ్ళ ప్రజెంట్ బాగానే ఉంటుంది. మనం కూడా ఆత్మీయాత్రలో వాటన్నిటిని అన్వయించుకుంటూ వచ్చాం. అదంతా ఇప్పుడు చెప్పడానికి సమయం కాదు. అవన్నీ మనం అన్వయించుకున్నాం. ఏ భాగానికి ఏంటి మనకి ఇప్పుడు ఆత్మీయంగా అన్ని విషయాల్లో, వేగు చూసే విషయంలో కూడా. వేగు చూస్తామన్నది ఎవరి వైపు నుంచి వచ్చింది కాదు, దేవుని వైపు నుంచి వచ్చింది కాదు. అక్కడ చెప్పేశాడు సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో యెహోవా మోషేకి చెప్పాడు ఈ క్రమం అని చెప్పేశాడు. ఎందుకు? అక్కడ ఉంది ఎవరు? అప్పటి ప్రజలు ఉన్నారు కాబట్టి. ద్వితీయోపదేశకాండంలో అలా చెప్పలేదు. ఎందుకు? ద్వితీయోపదేశకాండంలో అప్పుడు ప్రజలు ఎవరున్నారు? కేవలం మోషే, కాలేబు, యెహోషువ మాత్రమే ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ క్రొత్త తరం. అందుకే మొదటి అధ్యాయంలోనే చెప్పాడు, అయ్యా వేగు చూడడం అనేది దేవుడి నుంచి వచ్చింది కాదు. ఆయన ఎందుకు వేగు చూడమంటాడు? వెళ్ళి స్వాధీనం చేసుకోమంటాడు. ఆయన మార్గం చూపిస్తాడు, అన్నీ ఆయన చెప్తాడు. మధ్యలో మీ వాళ్ళే జ్ఞానంతో చెప్పారు. ఏమని? మేము వెళ్ళి వేగు చూసి వస్తామన్నారు. నాకు కూడా అది మంచిది అనిపించింది. మోషే కూడా ఏమన్నాడు? నాకు కూడా మంచిది అనిపించింది. ఇప్పుడు నేను వెళ్ళి దేవుడిని అడిగితే సరే మీ ఏడుపు మీరు ఆడండి అన్నాడు. అది అక్కడ ఉద్దేశం, అక్కడ అది చెప్పాడు. అంతేగాని దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు, మీరే కోరుకున్నారు. అదంతా ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయంలో మనం చూచాం. సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో ప్రభు పంపించింది. ఎందుకు పంపించాడు అనేది ఇక్కడ తర్వాత తరం వారికి చెప్పాడు. ఆ తరం వాళ్ళకి ఎలాగో తెలుసు కాబట్టి దేవుడు చెప్పలేదు, వాళ్ళే కోరారు. ఇక్కడ చెప్పాడు ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయంలో, మీరు అడిగింది వాళ్ళకి ఆయన కాదు పంపించింది, మీరు కోరారు కాబట్టి నాకు మంచిది అనిపించింది, నేను కూడా మోసపోయాను, దేవుడు పంపించాడు. అది అంత నష్టం తెచ్చింది. అదేనా 40 ఏళ్ళు, దినానికి 1 సంవత్సరం చొప్పున 40 ఏళ్ళు వాళ్ళ అరణ్యంలో ఏం చేయవలసి వచ్చింది? తిరిగితే వాళ్ళు రాలిపోయే వరకు అక్కడే తిరగవలసి వచ్చింది, దోష శిక్షను భరిస్తూ. అందుకే మన వైపు నుంచి ఏది కోరుకోనకూడదు. మానవ జ్ఞానాన్ని ఈ ఆత్మయాత్రలో ఎక్కడ ఉపయోగించకూడదు. మానవ శక్తిని కానీ మానవ జ్ఞానాన్ని కానీ దేవుని మీద సంపూర్తిగా ఆధారపడితే ఆయనే నడిపిస్తాడు. అదే క్రమం మనకు చాలా ప్రాముఖ్యం. అందుకే ఆ క్రమంలోనే మనం నడిపించబడుతున్నాం. ఏది కూడా దానికి వేరుగా మనం వెళ్ళడానికి అవకాశం లేదు. ఇప్పుడు వాళ్ళు ఉండనిచ్చిన శరీర క్రియలు, శరీర కార్యాలు ఉన్నాయి. అంటే శరీర కార్యాలను చంపండి అన్నాడు. ఆత్మ చేత శరీర క్రియలను చంపినేడల మీరు జీవించదురు అన్నాడు రోమపత్రిక 8వ అధ్యాయం 13వ వచనంలో. అవి వాళ్ళు చంపలేదు. వారు ఎందుకు చంపలేదు? మొదట బలం లేదు, సరే. తర్వాత స్థిరపడ్డా కూడా చంపలే. కారణం ఏంటంటే ఈ వెట్టి పనులు చేయడానికి, కట్టెలు నరకడానికి, నీళ్లు చేదడానికి వాళ్ళని ఏం చేసుకున్నారు? పని వాళ్ళుగా పెట్టుకున్నారు. ఇప్పుడు సుఖం ఉంటుంది, బాగానే ఉంటుంది. మనకు కూడా శరీరక్రియలు నీలో ఉంచుకుంటే క్రీస్తునందు పసిబిడ్డగా శరీర సంబంధిగా కొనసాగినంతసేపు బలమైన ఆహారం తినలేవు. ఆ కారణం చేత శత్రువుని జయించలేవు. ఇప్పుడు బాగానే ఉంది కదా అనుకుంటావు. శరీర కార్యాల తర్వాత తెలుస్తుంది అసలు సంగతి. అవే కళ్ళల్లో ముళ్ళవుతాయి, ఇబ్బంది కలిగి చేస్తాయి. యేసవి గురించి అందుకే అంటాడు, ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి ఏది ఇక కన్నీళ్ళు కాదు, ఏం చేసినా ఇంకా దాన్ని అయ్యే పని కాదు. నీ కొరకే నా కొరకే చక్కనైన క్రమాన్ని దేవుడు పెట్టాడు. దానికి విధేయులమై ఆ కట్టడలని చూసాం. యాజక ధర్మం ఏంటి,
పరిచర్య నియమం ఏంటి, సంఘంలోని భద్రత ఏంటి, ఇవన్నీ వివరంగా ఇప్పటివరకు ధ్యానిస్తూ వచ్చాం. సరే, చివరి అధ్యాయాలకు వచ్చేసరికి 2 అధ్యాయాల్లో 23, 24 అధ్యాయాలు ఆఖరిగా తాను ఇంకా వెళ్ళిపోకముందు పలుకుతున్న మాటలు ఎవరు? యెహోషువ. అందరూ చాలామంది పలికారు. మనం చూస్తూ వచ్చాం. యాకోబు ఉన్నాడు, అబ్రహాం పలికాడు, ఇస్సాకు, ఇంకా మోషే. ఇలాగూ వెళ్ళే ముందు పలికిన మాటలు అన్నిటికన్నా శ్రేష్టమైన ప్రభువైన యేసుక్రీస్తు. 13వ అధ్యాయం 31వ వచనం నుండి 14, 15, 16, 17 యోహాను సువార్త. ఆయన వెళ్ళిపోకముందు పలికిన మాటలు, ఆరోహణ అవ్వకముందు పలికిన మాటలు కూడా ఉన్నాయి. లూకా సువార్త చివరి అధ్యాయం, అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం. మెట్టుకు ఇవి చాలా మిగిలినవి కూడా శ్రేష్టమైనవే, అందులో సందేహం ఏమి లేదు. అయితే చివరిలో ఏంటంటే వారి జీవితంలో ఉన్న అనుభవం అంతటిని కలిపి మాట్లాడతారు. అది ఈ దైవజనులందరి జీవితాల్లో చివరి మాటలు శ్రేష్టమైనవి. అందుకే వీటిని ధ్యానించినప్పుడు ఆల్రెడీ మనం ఆది కాండంలో యాకోబు విషయం ధ్యానించాం, మోషే ద్వితీయోపదేశ కాండంలో చెప్పిన మాటలు ధ్యానించాం. పలుమార్లు మోషే చనిపోక ముందు పలికిన కీర్తన కూడా ధ్యానిస్తాం. 90వ కీర్తన ఏమంటాడు? ఇంకా ప్రభువా, తరతరం నుండి మా నివాస స్థలము నీవే. అక్కడి నుంచి వచ్చాం, మళ్ళీ అక్కడికే తిరిగి రమ్మంటున్నాం. రావాల్సిందే మేము. మహా అయితే ఈ భూమి మీద 70, ఇంకెక్కువైతే 80. అయినా ఎంత ఆయాసమే, దుఃఖమే. నీకే ప్రభావం, నీకే మహిమ. అయితే ఒకటి, మాకు జ్ఞాన హృదయం కలిగి మా దినములు లెక్కించడానికి మాకు నేర్పించు. సంవత్సరాలు మా మీద నుంచి దినములు వెళ్తున్నప్పుడు జ్ఞాన హృదయం కలిగి నీకు సమీపంగా రావాలా, నీ పోలిక రావాలా. తర్వాత సంతానానికి, నీ సేవకుని సంతానాన్ని స్థిరపరచు, మా చేతి పనిని స్థిరపరచు. ఇది 90వ కీర్తనలో చెప్పింది ఆయన. ఎందుకంటే ఒక్కసారి చూచాడు ద్వితీయోపదేశకాండం సంఖ్యాకాండం చివరి అధ్యాయాల్లో. ఒకటి తర్వాత ఒకడు లేచిపోయారు అందరూ. ఒకేసారి అదంతా అధ్యాయం రాస్తూ వచ్చాడు. ఎప్పుడైతే అధ్యాయం రాశాడో తర్వాత వెనక్కి తిరిగి చూస్తే అహరోను, మిరియాము కూడా ఒకే అధ్యాయంలో అయిపోయారు వాళ్ళు కూడా. ఈయన పరిచర్య కూడా పోయింది అదే అధ్యాయంలో, 20వ అధ్యాయం అనుకోండి సంఖ్యాకాండంలో. ఇప్పుడు చెప్తున్నాడు, ప్రభువా, తరతరములకు మా నివాసాలు నీవే. కాబట్టి చివరిలో పలికే మాటలు. అయితే మెట్టుకు ఇక్కడ యెహోషువ కూడా చివరిలో వారిని ప్రధానులు పిలిచాడు, అధికారులను పిలిచాడు, పెద్దలను పిలిచాడు. వారి ముందు చెప్తున్న మాటలు 23వ అధ్యాయంలో చక్కగా ధ్యానం చేస్తున్నాడు. ఇప్పుడు 24 కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. కాబట్టి అక్కడ మోషే కూడా సాక్షులను పెట్టాడు. ఒక కీర్తన వారికి నేర్పించి ఏం చేశాడు? సాక్షులను పెట్టాడు. మోషే కీర్తన ఒకటి నేర్పించాడు. భూమి ఆకాశములను సాక్షులుగా పెడుతున్నాను అన్నాడు. ఇక్కడ యెహోషువ ఎవరిని పెట్టాడు? ఇక్కడ యెహోషువ ఒకటి పెట్టాడు కదా, సాక్ష్యం పెట్టాడు. 27వ వచనం, 27వ వచనం ఆలోచించుడి. యెహోవా మనతో చెప్పిన మాటలు నీవు రాతికి వినపడింది కనుక మన మీద సాక్షి. ప్యారలల్గా ఒకేలాగా కనబడతాయి కొన్ని సంగతులు. ఆయన కూడా, మోషే కూడా చెప్పిన క్రమము, ఐగుప్తు నుండి విమోచించిన దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు, రాజులను జయించిన దానికి, దేవుని మహత్కార్యాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు, ఎర్ర సముద్రం దాటించిన సంగతి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఆయన పక్షపాతం లేని దేవుడని చెప్పడానికి, మీ వల్ల నన్ను ఈ యొక్క యొర్దాను దాటనివ్వట్లేదు ఆయన. మోషే చెప్పిన మాట. ఇప్పుడు యెహోషువ అబ్రహాం దగ్గర నుంచి వస్తున్నాడు. కాబట్టి వారికి ఒక్కసారి, ఎందుకంటే ఆ తరం వారు వేరే, మోషే చెప్పినప్పుడు, యెహోషువ చెప్తున్నప్పుడు వేరే. అందుకే ఇప్పుడు రండి 24:1, ఇశ్రాయేలీల గోత్రముల వారిని అందరినీ షెకెములో పోగు చేసి వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపింపగా దేవుని సన్నిధిని నేర్పించాడు. ఎక్కడ పడితే అక్కడే కాదు, దేవుని సన్నిధికి తీసుకొస్తున్నాడు. ఎప్పుడూ అది నేర్పించాడు. మీరు వెళ్ళి దేశాన్ని చూసి రండి అన్నప్పుడు కూడా ఎక్కడ తీసుకురమ్మన్నాడు? అవి
దేవుని సన్నిధి స్పష్టంగా అక్కడ రాస్తాడు. అది చూడండి అన్నమాట. 18వ అధ్యాయం అనుకుంటా, 18వ అధ్యాయము ప్రత్యక్ష గుడారం వేశారు మొదటి వచనంలో 8వ వచనం. ఆ మనుషులు లేచి ప్రయాణం కాగా యెహోవా సన్నిధిని వంతు చీట్లు, యెహోవా సన్నిధి షిలోహులో ప్రత్యక్ష గుడారం, దేవుని సన్నిధికి అంత ప్రాధాన్యత ఇచ్చాడు. ఎందుకంటే సమీపించి చూచాడు కదా, గుడారంలో ఉన్నాడు. బయట మోషే ఏం చేస్తున్నాడు? దేవుడిని బతిమాలుతున్నప్పుడు ఏం కోరాడు? ఆ సన్నిధినే కోరాడు. నీవు ఎవరిని పంపిస్తున్నావు చెప్పు, నువ్వు రాకపోతే మేము వెళ్ళం, మీరు వెళ్ళండి అయ్యా, స్వాధీనం చేసుకోండి, మీకు ఆ దేశాన్ని ఇస్తాను, స్వాధీనం చేసుకోండి, మీరు వెళ్ళండి, నేను మీతో రాను. దేవుడు చెప్పిన మాట అది 33వ అధ్యాయం నిర్గమకాండం. ఈయన గుడారంలో ఉన్నాడు, ఆయన బయటకు వచ్చి దేవుని బతిమాలుతున్నాడు. మోషే ఎవరిని పంపిస్తావు చెప్పు, చెప్తే కానీ వెళ్ళం. చివరికి దేవుడు అన్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చు, నేను నీకు విశ్రాంతి అన్ని చెప్పినా. మళ్ళీ ఏమంటాడు? రాకపోతే నేను వెళ్ళను, మేము వెళ్ళను, నువ్వు రాకపోతే. నువ్వు వస్తేనే కదా, నువ్వు మాతో ఉంటేనే కదా. ప్రజలతో మేము ఎలాంటి వారం? ప్రత్యేకించబడిన వారు. ప్రత్యేకత అంటే ప్రభు మనతో ఉండాలి. వాళ్ళు చేస్తున్నారు, మనం చేయట్లేదు కాదు ప్రత్యేకత అంటే. వాళ్ళు ఆచారాలు చేస్తారు, మనం ఆచారాలు చేయట్లేదు అంటే అది కాదు ప్రత్యేకత. ప్రభు నీతో ఉన్నాడా లేదా? ప్రభు నీతో ఉంటే ప్రత్యేకత. ప్రభు నీతో లేకపోతే నువ్వు ఏ స్థలంలో ఉన్నా, ఏవి భౌతిక సంబంధమైన ఏ కార్యాలు చేసినా, కొలసీలు చేసుకుంటున్నారు. ఏమని? రుచి చూడవద్దు, ముట్టవద్దు. ఎందుకు అవన్నీ? అతి దేవత భక్తి, అతి వినయాసక్తులై అవసరం లేదు అవి. శరీర సంబంధమైన ఈ సాధకం అవసరం లేదు, కొంతమట్టిగా ప్రయోజనకరం. అయితే ప్రభువు వేరది. క్రీస్తు సంపూర్ణత ఆయనలో ఉంది. దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా, బాడీలీ అంటాడు, శరీరముగా ఉంది, సంఘములో ఉంది. దానికి వేరు ఏం చేయొద్దు, అది కోరుతున్నాడు అక్కడ దేవుని ఉద్దేశం. అందుకే అది దాటి వెళ్ళకుండా నిమిత్తమే క్రీస్తే సర్వం, క్రీస్తులోనే సంపూర్ణత. అది మోషే కావచ్చు, యెహోషువ కావచ్చు, వాటి విషయం అది ఎరిగిన వాడే దేవుని సన్నిధిలో ఆయన యొక్క తోడు లేదంటే ఆయన సన్నిధిని కోరాడు. ఇవి మాతో వస్తేనే మేము వెళ్తాం, అలాగొస్తేనే అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకించబడిన వారమవుతాం. 33:16. ఆ ప్రత్యేకత అంటే అది ఆయన ఉండడం. పౌలు అదే అంటాడు, ప్రత్యేకత. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయంలో అని చెప్తాడు పైన, విశ్వాసికి వాళ్ళిద్దరికి పాలు ఎక్కడిది, ఇవన్నీ మాట్లాడుతూ వచ్చి క్రీస్తుకి బెలియాలతో ఏంటి సంబంధం, మనం జీవముగల దేవుని ఆలయం. అక్కడ మాట్లాడతాడు, నేను మీతో సంచరించాలా, అందుకొరకే వారిలో నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైన దాన్ని ముట్టొద్దు. ఇప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత తెలుస్తుంది, ఒక దినం రాబోతుంది. ఇప్పుడు చక్కగా కనబడతాయి అన్నీ. అందుకే ఆ స్పర్శ మనుష్య హృదయమునకు అవి గోచరం కాదు. మనకైతే దేవుడు తన ఆత్మ వలన అన్నింటినీ చెప్తున్నాడు. ఆత్మ కలిగిన వాడు అన్నీ తెలుస్తాయి, పరిశుద్ధాత్మ కలిగిన వాడు అయితే. ఆత్మ యొక్క నడిపింపులో లేకపోతే అక్షరానుసారమైన అర్థం ఎందుకు పనికిరాదు, చంపుతుంది. పైగా అక్షరము చంపున ఆత్మ. కాబట్టి ఆ స్పష్టతలోనికి, ఆత్మీయ పరిపక్వతలోనికి నీవు నేను రావాలని ప్రభు కోరుతున్నాడు. అందుకే యెహోషువ దేవుని సన్నిధికి పిలిచాడు, రండి ఇక్కడికి రండి అందరూ. అక్కడ మాట్లాడుతున్నాడు ఏమని? తర్వాత చదవండి. జనులందరి తిట్ల నేను ఇశ్రాయేలీయుల దేవుడిని యెహోవా చెప్పినదేమనగా, ఆది కాలం నుండి మీ పితరులు అనగా అబ్రహాం దగ్గరికి వెళ్ళాడు, పితరుల దగ్గరికి వెళ్ళాడు. వారి విగ్రహారాధన, వారి విగ్రహములు అమ్మే విషయాలు, విగ్రహ సంబంధమైన సంగతులు, నది అవతల అద్దరు నివసించి ఇతర దేవతలను పూజించిన సంగతులు, అక్కడి నుండి ఐగుప్తులో మీ పితరులు సేవించిన దేవతలు అన్ని తీసుకొచ్చాడు. వారెవరు కాదు మిమ్మల్ని విమోచించింది, వారెవరు కాదు మీకు విజయం ఇచ్చింది. అక్కడి నుంచి తీసుకొచ్చి అబ్రహాంని ఎట్లా వేరుపరిచాడో చూపించాడు. ఆ తర్వాత అబ్రహాముకి ఇస్సాకుని ఇచ్చాను. ఇస్సాకు యాకోబు, ఏశావు యాకోబులు ఇద్దరిని ఇచ్చాను. వాళ్ళకి స్వాస్థ్యం ఇచ్చాడు ఇద్దరికి కూడా, అదే జ్ఞాపకం చేశాడు. ఏశావుకి ఇచ్చాడు. మొదటి నుంచి అదే చూస్తున్నాం. మొట్టమొదట
ఏర్పాట్లో లేనివాడిని దేవుడు స్థిరపరిచాడు. వంశావళి అందుకే మొట్టమొదటి ఎవరిది? కయ్యను వంశావళి. తర్వాత హేబేల్, అంటే హేబేలుకు ప్రతిగా షేతు. మొట్టమొదటి కయ్యను, ఆ తర్వాత మొట్టమొదటి ఎవరిది? తర్వాత వంశావళి వచ్చినప్పుడు నోవహు దినాల్లో వంశావళి వచ్చింది. మొట్టమొదటి ఎవరి? పోయేవాళ్ళు ఇద్దరి ముందు వచ్చినాయి. తర్వాత ఆఖరిలో షేమ్. మళ్ళీ పోయేవాళ్ళు పోయిన తర్వాత అబ్రహాం. మళ్ళీ అబ్రహాంలో నుండి ఇష్మాయేల్ ముందు, తర్వాత ఇస్సాకు. ఇస్సాకులో నుండి ఏషావుది ముందు, ఏషావు వంశావళి. తర్వాత యాకోబు వంశావళి. ఇదని యోసేపు గురించి మాట్లాడతాడు. ఆదాం వంశావళి అని చెప్పి కయీను హేబేలు గురించి మాట్లాడాడు. నిలిచి ఉండే వాళ్ళ వంశావళి వేరుగా రాస్తాడు. గతించిపోయే వంశావళి ముందు రాసినా డైరెక్ట్గా వచ్చేస్తుంది వంశావళి. వాడు అభివృద్ధి అంతా అక్కడ కనబడుద్ది. కయ్యింది చూస్తాం. పట్టణం కట్టించాడు అంటాడు, లేదంటే దానిలో నేర్పరి, దీనిలో నేర్పరి, ఇవన్నీ చెప్తాడు. నశించిపోయేది డైరెక్ట్గా రాస్తాడు. నిలిచి ఉండేది డైరెక్ట్గా రాయడు. దేవుని స్వరూపంలో దేవుని పోలిక చొప్పున ఆదాం వంశావళి ఇది అని డైరెక్ట్గా రాయలే, అక్కడ చెప్తాడు. స్త్రీనిగా పురుషునిగా దేవుడు సృజించాడు. నోవహు వంశావళిని డైరెక్ట్గా రాయడు. నోవహు దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడు ఆ కాలంలో, అది చూపించాడు ముందు. ఆ తర్వాత రాస్తాడు వంశావళి. యాకోబు వంశావళిని అని చెప్పి ఏం రాస్తున్నాడు? యోసేపు 17 ఏళ్ల వాడైనప్పుడు అంటాడు ఆది కాండంలో 35-37 మెటుకు గతించిపోయే సంగతులన్నీ కూడా ముందు రాసేస్తున్నాడు. నిలిచి ఉండే వంశావళి మాత్రం తర్వాత రాస్తున్నాడు. అది నేరుగా ఉండదు, అది నేరుగా ఉండేది కాదు. అది దానిలో కూడా మొట్టమొదటిగా చాలా లోపాలు చూపిస్తాడు. యోసేపు వంశావళి అని చెప్పి మళ్ళా ఏర్పరచబడిన వాళ్ళది కాదు, యోధా రాశాడు. తర్వాత వెంటనే యోధా ఎందుకు ముట్టుకోవాలా? యోధా రాస్తాడు. ఏమని? యోధాని గురించి ఏం రాశాడు? యోధా తన సహోదరులను మర్చిపోయారు. అన్నీ మర్చిపోయారు. నేను మీకు గుర్తుందనుకొని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. 38:1 ఆ కాలమందు యోధా మేజర్ మిస్టేక్ చేశాడు. మిగిలిన వాళ్ళకంటే అందరికంటే ఏం చేశాడు? ఏదేమైతే సహోదరులను మాత్రం ఏం చేయకూడదు, వీడకూడదు. సహోదరులు ఏం చేశాడు? అక్కడ ఘోరమైన తప్పిదంలోకి పోయాడు. ఆ కారణం చేత నిజమే వాళ్ళు పగబెట్టారు, తప్పులు చేశారు. వాళ్ళలో ఆ టైంలో యోధయ్య మంచిగా కనబడ్డాడు. కానీ యోధ చేసిన తప్పు ఏంటంటే సహోదరులను విడిచెళ్ళాడు. దేవుడు నేను ఎప్పుడా పని చేయకూడదు. పరిస్థితి ఏమైనా సంఘంలో సహోదరులను విడిచిపెట్టలేదు మాత్రం చేసేదానికి అవకాశం లేదు. అది జ్ఞాపకం చేయబడదు. సరే, ఇట్లా చూస్తూ వచ్చినప్పుడు నిలిచి ఉండే సంగతులను గురించి స్థిరపరచుకుంటూ ముందుకెళ్ళాడు. అయిపోయి అక్కడితో అయిపోతూ వచ్చినాయి. ఇప్పుడు యెహోషువ మాట్లాడుతున్నాడు. యెహోషువ వారి విషయమై అబ్రహాం విషయం మాట్లాడాడు. ఇస్సాకుని ఇచ్చితూ అన్నాడు. ఏశావు యాకోబులకి దేవుడిచ్చిన స్వాస్థ్యం ముందు ఏశావుకి ఇచ్చాడు స్వాస్థ్యం. ఆ స్వాస్థ్యం కూడా మీరు వెళ్తున్నప్పుడు వాళ్ళతో దెబ్బలాడద్దు, యుద్ధం చేయొద్దు. డబ్బులు ఇచ్చి నీళ్ళు తాగండి కావాలంటే, వాళ్ళు వద్దంటే వదిలేసి దూరంగా వెళ్ళిపోండి, అంతే. లోతు సంతానంతో కూడా మీరు, లోతు స్వాస్థ్యంతో కూడా ఏం చేద్దన్నాడు? మీరు జగడమాడద్దు. అక్కడ మనం అవన్నీ వివరంగా చూసినాం. అది మార్గంలో మోషే కూడా ఉన్నాడు. అప్పుడు త్వరపడి 6 దేశానంతా వాళ్ళకి ఇచ్చాను. ఆ యొక్క లోతు వంశస్థులు వాళ్ళతో కూడా ఏం చేయొద్దు, మీరు కలహపడద్దు, నేనే ఇచ్చాను స్వాస్థ్యం వారు. అయితే తర్వాత వచ్చారు సీహోను ఓగు, టాలరేట్ చేయలేదు. ఇంకా వాళ్ళని ఏం చేశాడు? నాశనం చేయడమే, అందులో తిరిగిలేదు. ఏర్పాటు వేరు, ఏర్పాటుకు బయట ఉన్నాడు వేరు. అందుకే కాబట్టి ఇప్పుడు క్రీస్తు చేస్తున్నందున వారికి ఇప్పుడు ఎలాగున్నావు? ముందు నేను ఎంత ఆత్మీయండి, ముందు ఎంత ఉన్నాను కాదు, ఇప్పుడు ఎక్కడున్నావు? అందుకే అన్ని సంఘాలు కట్టి అన్ని చేసినవాడు, అని శ్రమలు పొందినాడు. రామపత్రిక చెరసాలలో 7వ అధ్యాయంకి వచ్చేసరికి ఏమంటాడు? అయ్యో నేనంతా దౌర్భాగ్యం, ఇటు మరణములకు లోనికి శరీరం నుండి నన్ను ఆవిడ విడిపిస్తాడు. ఇప్పటికీ నా శరీరము పాప మరణములా నియమములకి ఆత్మ సంబంధంగా నడుచుకుందాం అనుకుంటున్నాను. ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనది ఎరుగుదును, కానీ నేను పాపమునకు అమ్మబడి ఉన్నాను. 8:14 రోమాపత్రిక చదవండి. రోమాపత్రిక 8:14.
క్షమించండి, 7:14. ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనది ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధనే. ఎవరు? పౌలు. ఎప్పుడు? అన్ని సంఘాలు కట్టి ప్రభు దర్శించి అన్ని ప్రత్యక్షతలు కలిగి అప్పుడు రాస్తున్నాడు ఆ పత్రిక. ధర్మశాస్త్రం మేలైంది, కానీ నేను అక్షరాన్ని బట్టి వెళ్ళిపోయాను. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విషయం అనింద్యుడిని, ఉపయోగం ఏముంది? నా స్వనీతిని సంపాదించుకున్నాను, నేను చేశాను కాబట్టి నీతిమంతుడిని అయ్యాను. ఆయన ఉచితంగా తీర్చాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంతో కంపేర్ చేస్తే అలాగ చెప్తున్నాడు. అందుకంటాడు ఇప్పుడు క్రీస్తు చేసినందు ఉంటే చాలు. ఎందుకు? 2వ వచనం, 8వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు చేసినందు జీవమునిచ్చు ఆత్మైక నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించింది. ఎలాగంటే ధర్మశాస్త్రం దేన్ని చెయ్యజాలకపోయిన దాన్ని దేవుడు చేశాడు. అది చెప్పగలడు పౌలు. అది నీవు నేను చెప్పగలగాలి. ఇప్పుడు ఎక్కడున్నావు? ఆత్మ నియములు ఇప్పుడున్నావా లేదా? 11వ వచనంలో అందుకే అంటాడు, క్రీస్తు యేసును మృతుల్లో నుండి లేపిన వాని ఆత్మ నీలో ఉంటే. చదవండి ఒకసారి 8:11. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపజేస్తాడు. అదే కోరుతున్నాడు ఆయన. అదే 13వ వచనం కిందకు వచ్చేసరికి అంటాడు, ఆత్మచేత శరీర క్రియలను చంపితే మీరు, ఇది దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుతున్నారు వారందరూ దేవుని కుమారులు. కుమారులు అయితే వారసులు. కిందకు వచ్చేసరికి అదే పేజీలో ఏమంటాడు, ఆయనతో శ్రమ పడితే ఆయనతోడి ఆయనతో మహిమ పొందుతా. దాని కొరకు పిలుచుకున్నాడు నేను. దానికి ఆత్మ అవసరం, ఆత్మ నడిపింపు అవసరం. ఆ క్రమము చొప్పున మనం నడుచుకున్న నిమిత్తమై ప్రభు తన వాక్యము ద్వారా సంఘములో, స్థానిక సంఘంలో నన్ను భద్రం చేసి ఆత్మ ద్వారా నడిపిస్తూ ఈ శరీర క్రియలకు దూరంగా ఉండేదానికి. ఎందుకంటే ఇవి ఏదో రకంగా అప్పటి సుఖాన్ని ఇచ్చి మనుషులను ఆయన మీద ఆయన శక్తి మీద ఆధారపడకుండా చేస్తాయి ఇవి. అందుకే కొరింథీలో ఉన్నవారు అంత పరిశుద్ధులై ఉండి, అంత క్రీస్తుని గురించిన ఉపదేశంలో ఐశ్వర్యవంతులై ఉండి, ఏ కృపావరం నందు లోపం లేని వారై ఉండి శిలువ శక్తిని ఎరగలేదు. వారు నశించిపోయేవారు ఉన్నారు. పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు లేదు 2వ అధ్యాయంలో. 3వ అధ్యాయంలో శరీర సంబంధమైన మనుషులుగా ఉన్నారు. 4వ అధ్యాయంలో గృహ నిర్వాహకత్వం కిందకి రాలే. ఇంకా 5, 6 అధ్యాయాల్లో యొక్క జాగ్రత్తం చేస్తున్నారు. ఎట్లాంటి పరిస్థితి కూడా వెళ్ళిపోయారు. నీకు నాకు ప్రభు అందుకే జ్ఞాపకం చేస్తున్నాడు. ఆత్మ నడిపింపు చాలా అవసరం. ఆత్మకు విధేయులమై వాక్యము యొక్క లోబడి వాక్యములో క్రీస్తును చూచి ఆయన పలుకులోనికి మార్చబట్టి చాలా ప్రాముఖ్యం. ఇంకా చివరిలో ఈ మాటలు పలుకుతూ యెహోషువ అంటాడు, అందుకే ఒక సవాల్ విసిరేశాడు. ఎందుకంటే మీ దేవుడు సామాన్యుడు కాదు. సరే, ఇప్పుడు అబ్రహాం మొదలుకొని వచ్చాడు, ఎర్ర సముద్రం దాటించిన దేవుడిని చూపించాడు. చూపించిన తర్వాత చూడండి 7వ వచనం, చీకటి కల్పించి సముద్రమును వారి మీదకి రప్పించి వారిని ముంచివేసింది. రప్పించినప్పుడు మీతో యుద్ధం చేయగా నేనే ఇచ్చాను వారికి, మీ చేతికి వాళ్ళని అప్పగించాను. స్పష్టంగా చెప్పాడు అక్కడ వరకు. మీరు చూస్తూ వచ్చారని మీ దేవుడే మీకు విజయం ఇచ్చాడు. మీ దేవుడు చెప్తున్నాడు ఈ మాటలు, ఆయనే విజయం ఇచ్చాడు. మీరు కాదు చేసింది. మీరు అతిశయపడడానికి వీల్లేదు, అతిశయపడ్డానికి వీల్లేదు. ఇది క్రియల వలన కలిగింది కాదు. ఏ మాత్రం అతిశయపడ్డానికి వీల్లేదు. అతిశయపడివాడు ప్రభునందు అతిశయించవలని రాయబడినది నెరవేరినట్లు ఆయన ఏమయ్యాడు మనకి దేవుని మూలముగా? జ్ఞానము, నీతి, పరిశుద్ధత. మీరు అతిశయపడ్డానికి ఏమీ లేదు. లోకంలో గనులు కాదు, గొప్పవారు కాదు, తృణీకరించబడి వారు ఎన్నిక లేని వారు. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం చివరి పారాగ్రాఫ్లో అది చెప్తాడు. ఇలాంటి మిమ్మును ఆయనలో పెట్టాను, ఆయన ఏ విజయం కలిగినాడు ఆ విజయం మీరయ్యారు. జయ జీవితం మీకు ఇచ్చాను. అందుకే అతిశయించడం ఆయన ఎందు కానీ మీ మీద కాదు. అది వారికి నేర్పిస్తున్నాడు. మనసును గర్వించొద్దు. విశ్రాంతి పొందిన తర్వాత మీరు అంటాడు కదా ఇక్కడ, మీరు కట్టని పట్టణములు, నాటని ఆ యొక్క తోటల పళ్ళు 13వ వచనంలో ముందే మోషే చెప్పాడు, అవన్నీ మీరు తింటారు. తిననప్పుడు మీరు మనసును మదించొద్దు, గర్వించొద్దు.
ముందు అధ్యాయంలో అన్నట్టుగా 23వ అధ్యాయంలో ఈ దేవుడు లోబడితే ఎంత మేలు చేస్తాడో, దేనికి? దేవుని వాక్యానికి. దేవుని వాక్యానికి లోబడితే ఎంత మేలు చేస్తాడో, వాక్యాన్ని అనుసరించకపోతే అంతే కీడు మీ మీదకి మీరు తెచ్చుకుంటారు. ఈయన జీవం లేనివాడు కాదు. ఆ జీవం లేని విగ్రహాలు మీరు పూజించిన ఒకటే, పూజించకపోయినా ఒకటే. పూజించినప్పుడు అవి జీవం లేవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు. కాబట్టి అవి నువ్వు మీరు పూజించిన, అది స్వీకరించిన ఆరాధన మీరు సరిగ్గా చేయకపోయినా మీకు శాపమే ఉండదు, ఎందుకంటే దానికి ప్రాణం లేదు. ఈయన సజీవుడైన దేవుడు. యుక్తముగా ఆయన ఎదుట నువ్వు లేకపోతే అన్యాగ్ని తెస్తే నాదాబైబులు అలాగే చంపబడ్డారు. అన్య విధానంలో 250 మంది ప్రధానులు దేవుడు కోరింది తెచ్చిన ఆ ప్రధానులు ఏమైపోయారు? సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో అగ్ని చేత కాల్చబడ్డారు. దేవుని చేత అపాయింట్ చేయబడిన వాళ్ళేమో, దేవుడి చేత తేవలసిన నియమించబడిన వాళ్ళేమో నాదాబైబులు లేవికాండం 10వ అధ్యాయంలో తేవలసింది కాకుండా ఇంకోటి తెచ్చారు. అన్యాజ్ఞ అన్నాడు. పరిశుద్ధ అగ్ని వచ్చి వారిని ఏం చేసింది? కాల్చివేసింది. అక్కడ వరుసలు మారిపోయినాయి ఒక్కసారి. దేవుని పరిచర్య ధర్మం అలా ఉంటుంది. ఏమంటాడు అక్కడ 10వ అధ్యాయంలో? మోషే ఏమంటాడు? అహరోన్తో ఏమంటాడు? అహరోన్ కుమారులతో మీరు మీ పెనతండ్రి అంటాడు. ఆయన కూడా అదే, కానీ అక్కడ రిలేషన్ కలపలేదు. అక్కడ దేవుని సన్నిధిలోనికి ఒక్కసారి నియమించబడిన తర్వాత మానవ సంబంధమైన, భౌతిక సంబంధమైన బంధుత్వాలు, లేదంటే అక్కడ ఆ రక్త సంబంధాలు అవి తీసేసాడు. అక్కడ అవేం కనబట్టలేదు. అక్కడ చూడండి, లేవికాండం 10వ అధ్యాయం, లేవికాండం 10వ అధ్యాయం 4వ వచనం. మోషే అహరోను పినతండ్రి అయినా ఉజ్జయిని పిలిచాడు. అహరోను పినతండ్రి మోషే కూడా ఏమవుతాడు? కానీ అలా పిలవడు అక్కడ. మోషే అహరోను పినతండ్రి అయిన ఉజ్జీయేలు కుమారులైన వాళ్ళు పిలిచాడు. ఒక్కసారి దేవుని సన్నిధిలోకి వెళ్ళక ఎవడికి వాడే బాధ్యత. దేవునితో డైరెక్ట్ రిలేషన్ కానీ భౌతిక సంబంధమైన కట్టడలు వచ్చేది లేదు. ఆ దినాన వారు యెహోవా ఆజ్ఞాపింపని సంగతులు ఎప్పుడైతే ఒకవేళ వారు దేవునికి మంచిదనుకున్నారో, సౌలు మాదిరి, సౌలు వెళ్ళి అమాలేకులు చంపంటే శ్రేష్టమైనది తెచ్చినట్టు ఒకవేళ దేవుడు ఆజ్ఞాపింపని వేరొకటి తెచ్చారు. సంతోషకరంగా బలిని అర్పించి పై అధ్యాయంలో సంతోషంగా ఉన్నారు ఇశ్రాయేలీలందరూ. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు యెహోవా ఆజ్ఞాపింపని వేరొక అగ్ని తెచ్చారు, కాల్చివేయబడ్డారు. దెబ్బకు అన్యులైపోయారు. అహరోను ఏమైపోయాడు? అన్యుడైపోయాడు. మోషే దేవుని పక్షాన ఉన్నాడు, అహరోను ఎందుకంటే ఆ పరిచర్య బాధ్యత అంతటి విషయంలో బాధ్యత పడవలసిన, లేదంటే ఆ మాట ఉత్తరవాది ఎవరంటే ఎవరు? అహరోను, మోషే కాదు. మందిర పరిచర్య విషయంలో, ప్రధాన యాజకత్వం విషయంలో ఉత్తరవాది ఎవరు? అహరోను, మోషే కాదు. అహరోను కుమారులే ఉత్తరవాదులు. పాపం జరిగిందంటే, అందుకే సంఘం లేదని దోషం జరిగిందంటే దైవ సేవకులుగా, కాపర్లుగా ఉత్తరవాదులం. అందుకే మనుషులను సంతోషపెట్టగోరకు అనేక పర్యాయములు కఠినంగా మాట్లాడవలసిన సంగతులకు గల కారణం ఏంటంటే ఉత్తరవాదులు కాబట్టి. లెక్కప్ప చెప్పాలి. మేలుకైనా కీడుకైనా ఇక్కడి నుంచి వెళ్తుంది. ఏదైనా నష్టం జరిగితే బాధపడి ప్రభు యొద్ద కనిపెట్టి, అంటే యథార్థమైన కాపర్ల గురించి, పరిచారం గురించి, పెద్దల గురించి మాట్లాడుతాను, బాధ్యత కలిగిన నాయకుల గురించి. యథార్థత లేని వారి గురించి మనకు అవసరం లేదు. యథార్థంగా ప్రభు చేత అప్పగింపబడిన మంద కొరకే ప్రయాసపడే ప్రయాస సామాన్యంగా ఏమి ఉండదు. అది ప్రసవేదంతో కూడింది. అది సామాన్యంగా ఏమి ఉండదు. బయటికి కనబడేంత సుఖభోగములతో కూడిన సంగతులు కావవి. అనేక పర్యాయములు ఆహారం ఉండి తినలేని పరిస్థితి, సమయం ఉండి నిద్రపోలేని పరిస్థితి, అవి అర్థం కావు, బయటవాడికి అర్థం కాదు. అసలు అప్పగించబడిన సంగతుల విషయమే, సామాన్యమైన సంగతులేం కాదు. ఉత్తరవాదులం. అందుకొరకే అంటాడు పౌలు, వాళ్ళని బాధ పెట్టద్దు, కన్నీటితో పరిచయం చేస్తే కష్టం. అది వాళ్ళకి లోబడండి, మీ పైన నాయకులుగా ఉన్నవారు. సామాన్యమేం కాదు అది. చాలా సంగతులు, ఎందుకంటే ప్రభుతో ఈ లెక్క ప్రభుతో ఉంటుంది, ప్రభు సన్నిధి నుండి ఉంటుంది, ప్రభుతో ఉంటుంది ఆ లెక్క. బయట సంగతి వదిలేయండి, కట్టడలు ఆచారాలు సంగతి వదిలేయండి, దర్శనం అని పేరు చెప్పి కొనసాగే వాళ్ళని వదిలేయండి, వాళ్ళ సంగతి కాదు. యథార్థమైన దైవసేవకం గురించి మాట్లాడుతున్నారు. వారికి దేవునికి మనకి సంబంధం. వారికి ఉంటుంది అసలు శ్రమ, వారికి ఉంటుంది అసలు ప్రయాస. జాగరణాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి,
బయటిదేగా చూసుకుంటారు మిగిలిన వాళ్ళు. కాదు, లోపల ఉంటుంది అసలు సంగతి. పోరాటం ఉంటుంది లోపల, వెలుపల భయాలు, లోపల పోరాటాలు. సామాన్యమైన సంగతులు కాదు అవి. అందుకే మా నిమిత్తం ప్రార్థన చేయడానికి పౌలు ఊరికే చెప్పట్లేదు ఆ సంగతులు. మేము బోధించవలసిన విధంగానే క్రీస్తు మర్మాన్ని బోధించాలి. వాడు ఎక్కువ వాడు తక్కువ చెప్పడం మాకు తెలుసు కదా అని చెప్పేది కాదు. మా బోధ ఎలా ఉంటుంది? కొరింథీ పత్రిక 2వ అధ్యాయం చివరి పారాగ్రాఫ్లో ఏమంటే చూడండి. కొరింథీ పత్రిక 2వ పత్రికలో చెప్తాడు. మొదటి పత్రికలో ఖండించి ఖండించి ఖండించి, 2వ పత్రికలో మా గృహ నిర్వాహకత్వం ఏంటో చూడండి ఒకసారి. మేము ఏమైనా ఆదరిస్తున్నామంటే ముందు మేము ఆదరించబడాలా. మేము ఆదరించబడాలంటే మేము శ్రమ పొందాలా. ఎట్టి శ్రమలో ఉన్న వారిని నేను ఆదరించే శక్తి కావాలంటే మేము మీ కొరకు ఏం పడుతున్నాం? శ్రమలు పడుతున్నాం. మా శ్రమలో మా దేవుడు మమ్మల్ని ఆదరిస్తున్నాడు కాబట్టి ఆ అనుభవంతో మేము మిమ్మల్ని ఆదరిస్తున్నాం. 2వ అధ్యాయంకి వచ్చేసరికి అంటాడు, అందుకొరకే సాతాను తంత్రాలు మేము ఎరిగిన వారం కాదు. మేమేమైనా క్షమించుంటే దేవుని ఎదురు క్షమిస్తున్నాం వారిని. క్షమాపణ అనేది లేదు నిజానికి మాకు. ఎవడైతే దేవుని ఎదురు తిరుగుబాటు చేశాడో వారిని క్షమించేది లేదు అసలు. అలాంటిది మేమేదైనా క్షమిస్తున్నామంటే మీకోసం అంతే దేవుని ఎదుట. అక్కడ అంటాడు, మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో దేవుడు ఊరేగిస్తున్నాడు. మేము దేవునికి క్రీస్తు సువాసన. మేము ఎక్కడైనా ఆయనకి దేవుని క్రీస్తు సువాసనే. కానీ మరణించే వారికి, నశించే వారికి మరణార్థమైన మరణపు వాసన, అయితే రక్షింపబడే వారికి జీవార్థమైన జీవం. రెండు ఉన్నాయి లోకంలో. కొంతమంది ఇలా అంటారు, కొంతమంది అలా అంటారు. అయితే మా దేవునికి మేము క్రీస్తు, మమ్మల్ని ఊరేగించేవాడు ఆయన. చివరి వచనంలో అంటాడు, ఇట్టి సంగతులకు చాలిన వాడేవాడు. మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడి అనేకుల వల్ల ఉండక ఎలాంటి వారం? మేము నిష్కాపట్యమును గలవారము, దేవుని వలన నియమింపబడిన వారమునయండి క్రీస్తునందు దేవుని ఎదుట. ఇది మా స్టేటస్, ఇది మా స్థాయి. మేమెందుకు మనుషులు సంతోషపెడతాం? ఈ స్థాయిలో కొనసాగబద్దులమై ఉన్నా. అదే స్థాయిలో మోషే ముగించాడు యాత్ర. అదే స్థాయిలో పౌలు ముగించాడు యాత్ర. ముగిస్తూ అంటాడు, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు విశ్వాసాన్ని కాపాడుకున్నాను. నా కొరకు ఉంది అక్కడ కిరీటం, నాకు ఒక నీతి కిరీటం వాడుంది. నాకే కాదు, తన ప్రత్యక్షతను అపేక్షించే వారికి అందరికీ ఉంది. ఇప్పుడు చెప్తున్నాడు, పలానాడు తీసుకురావడం నాకు ప్రయోజనకరమైన వాడు. అయితే పలానాడు విషయం జాగ్రత్తగా ఉండు. అలెగ్జాండరుని కంచరవాడు చాలా కేడి చేశాడు. ఇప్పుడు చెప్పాడు, ఇంతకాలం చెప్పలే, చనిపోకముందు చెప్తున్నాడు. తిమోతి 2వ పత్రిక ఆఖరి అధ్యాయం. చనిపోకముందు చెప్తున్నాడు, వాడు చాలా కేడి చేశాడు, జాగ్రత్తగా ఉండవు. నువ్వు పిల్లోడివి, నీకు ఇంకా తెలియదు. అయితే పిల్లోడని పిలవట్లే, దైవజనుడనే పిలుస్తున్నాడు. జాగ్రత్తగా ఉండవు. ఎదిరించాడు, జాగ్రత్తగా ఉండవు. నువ్వేం చేయకు, ఎదిరించాడు కదా, నువ్వేం చేయకు. ప్రభు అతని క్రియ చొప్పున అతనికి ఆయన చేసుకుంటాడు. నువ్వేం చేయకు, నువ్వు త్వరపడేం చేయకు. కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను మొదలుపెట్టినాడు మొదట అతను ఎదిరించిన విధానం చూసి ప్రజలందరూ కూడా అపార్థం చేసుకుని సంఘమంతా నాకు దూరం అయిపోయారు. నా పక్షాన ఒక్కడు కూడా లేడు. ఈయనంత కష్టపడ్డాడు కదా, ఈయన కొరకే కదా సంఘం, ఈయన ద్వారా వచ్చింది కదా, ప్రత్యక్షతలు ఇచ్చిబడినాయి కదా, దేవుని వాక్యం మర్మం ఇచ్చాడు కదా, ఎవడు ఆలోచించలేదు. మొదట నా పక్షాన ఒక్కడు కూడా లేడు. వదిలిపెట్టాడు ప్రభు, ఆయన కూడా వదిలిపెట్టలే. ప్రభు నా ప్రక్క నిలిచి, ప్రభు దూత నన్ను బలపరచని కనుక సింహపు నోట నుండి ప్రభు రాజ్యం కొరకు ఆయన నన్ను రక్షించినంటాడు. చనిపోకముందు చెప్తున్నాడు ఆయన మాటలు, అప్పటి వరకు చెప్పలే, అనుభవంతో చెప్తున్నాడు. త్వరపడాన్ని ఏం చేయకు, త్వరపడాన్ని ఏం చేయొద్దు. ప్రభు అతని క్రియ చొప్పు అతనికి నీకు సంబంధం లేదు, ఆడుతూ వదిలే. అయితే జాగ్రత్తగా ఉండు. ఒకటి, నువ్వు జాగ్రత్తగా ఉండు. నీ మట్టుకు నువ్వు జాగ్రత్తగా చూసుకో. ఈ జాగ్రత్తలు కలిగి జీవించాలి. నేను చివరిలో చెప్తున్నారు దైవజనులు ఈ మాటలు. యెహోషువ చెప్తున్నాడు, నీ దేవుడు సామాన్యమైన దేవుడు కాదు. అంతేకాదు, తర్వాత బిలాము దగ్గర తీసుకొచ్చాడు. చూడండి 24వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 9వ వచనం. ఇశ్రాయేలు యుద్ధం చేసి బిలామును తీసుకొచ్చాడు. నేను బిలాము మనవి వినలున్నైతిని కనుక అతను మిమ్మను దీవించునే వచ్చాను, నేనే మిమ్మల్ని విడిపించాను. ఇక్కడ చెప్తున్నాడు, అక్కడేం చెప్పలే, ఇక్కడ చెప్తున్నాడు. నేను ఆ విషయాలు కూడా జాగ్రత్త పడతాను. ఎవడు చెప్పిస్తాడు? నేను దేవుడు మన పక్షం ఉన్న మనకి ఈరోజు ఎవడు ఏం చేయలేడు. వాడు గర్జించి సింహం వలె ఎవడు మిరుగుతున్నాడు వెతుకుల వాడితో తిరుగుతాడు. కానీ నీవు ఛాన్స్ ఇవ్వందే, నీవు అవకాశం ఇవ్వందే వాడు ముట్టను కూడా ముట్టుకోలేడు. వారు అవకాశం ఇచ్చారు ఆదికాండం 3వ అధ్యాయంలో. దేవుడు చెప్పాడు 2:15లో, మీరు ఈ తోటను సేద్యపరచండి, దాన్ని
కాయండి అన్నాడు. చివరి వచ్చిన అన్నాడు మీరు ఏక శరీరం అన్నాడు. తప్పిపోయారు రెండు విషయాల్లో. ఏక శరీరం ఒక చోట లేరు. సేద్యపరిచే విషయంలో పడినారేమో, కాచే విషయంలో తిరగలేరు. 3వ అధ్యాయంలో అపవాది ప్రవేశించాడు లోపలికి. దేవుడు ఖచ్చితంగా చెప్పాడు, నీవు నేను కూడా సంఘముతో ఐక్యపరచబడినంతసేపు ఎవడేం చేయలేడు. ఈ భూమి మీద నియామక కోడికలుగా ఆ దినము హెబ్రీ పత్రికలు అంటాడు, ఆ దినం సమీపిస్తుంది, సమాజంగా కూడా మానొద్దు, అలా చేయండి అంటే నిర్లక్ష్యం ఎక్కువైపోయింది లోకంలో. ఇది నాన్న సంఘముల్లో ఆ కారణం చేత మనమే అపోదిరిలో పడుతున్నాం. ఛాన్స్, మన అవకాశం మనం ఇస్తున్నాం. దేవుడేమి ఇవ్వలే. దేవుడు చక్కని భద్రత ఇచ్చాడు ఏదైనా తోటల వారికి. అవకాశం మనం ఇస్తున్నాం. ఆయన మీద శత్రువు చేత శోధింపబడుతున్నాం. దేవుడు పరీక్షిస్తున్నాడు కాదు. అవన్నీ మనల్ని మెప్పించుకోవడానికి చెప్పే మాటలు అవి. నీ తప్పు నా తప్పు అంతే. సమాజంతో కలిసి ఎండి కొండలేకపోతున్నావు. దేవునికంటే ఎక్కువైంది ఉందా నీకు? ఆ కారణం చేత స్థానిక సంఘంగా దేవుడిని ఐక్యపరిచాడు కొన్ని అవయవాలతో. సార్వత్రిక సంఘంతో కలిసిన స్థానిక సంఘంలోని ఐక్యపరచబడి కారణం చేత శత్రువుకు నువ్వే చోటిస్తున్నావు. వారు అలాగ ఇవ్వలేదు. అప్పుడు ఎలాంటి వాళ్ళు ఇశ్రాయేలీలు అంటే వంకరోళ్ళు. ఒక్కచోట సరిగా లేరు వాళ్ళు. యాత్ర అంతా చూస్తే ఒకటి అది సణుగుతాడు, ఒకటి ఇది సణుగుతాడు, ఒకడు మాంసం అంటాడు, ఒకడేమో మార్గాయసం అంటాడు, ఒకడేమో నువ్వు పెద్ద గొప్పడువా, నీకు నువ్వే గొప్ప చేసుకున్నావు అంటాడు మోషేని. నీళ్ళు పెట్టి భోజనం పెట్టినవాడిని. ఇది చేద అంటాడు, అది తీపి అంటాడు. ఇట్లాంటి ఇశ్రాయేలీలు సంఖ్యాగానం 2, 3, 4 అధ్యాయాల్లో దేవుడు పెట్టిన క్రమములు ఎప్పుడైతే వాళ్ళు ఉన్నారో, అన్ని వంకరతలాలు వాళ్ళలో ఉన్నాయి, అన్ని తేడాల వాళ్ళు ఉన్నాయి. కానీ దేవుడి పెట్టిన క్రమములు వాళ్ళు ఉన్నారు. దేవుడు చెప్పాడు, వాళ్ళని లెక్కించాడు. 1వ అధ్యాయం 52వ వచనంలో ఇశ్రాయేల్లో ప్రతివాడు తన సంఖ్యాకాండం 1వ అధ్యాయం 52వ వచనంలో తన సేనలు చొప్పున ఆ ప్రతివాడు తన పాళెములో తన ధ్వజముల యొద్ద. మీరు అక్కడే ఉండాలి, అక్కడికి వెళ్ళకూడదు. సేన అంటే ఏంటి, పాళెం ఏంటి, ధ్వజం ఏంటి చెప్పలేదు అప్పటికి. 2వ అధ్యాయంలో చెప్పాడు, సూర్యుడు దించు తూర్పు దిక్కున మీరుండండి, యూదా పాళెం, యూదా ఇస్సాకారు జబూలూను మీరుండండి, దక్షిణాన రూబేను షిమియోను గాదు మీరుండండి. వెనకాల ఎవరు ఉండాలా? ఎఫ్రాయిం మనష్షే బెన్యామీన్ మీరు వెనకాల ఉండండి. ఉత్తరాన మిగిలిన దానీయులు దాను ఆషేరు మీరుండండి. మీకు ప్రత్యక్ష గుడారానికి మధ్యలో లేవీలు ఉంటారు. తూర్పున మోషే అహరోను కుమారులు ఉంటారు. దక్షిణాన కహాతీలు ఉంటారు. వెనకాల గెర్షోనీలు ఉంటారు. ఉత్తరాన మెరారీలు ఉంటారు. మీరు అట్లనే ఉండాలా. మీ ప్యాటర్న్ అది, మీ నమూనా అది. మీరు ప్రత్యక్ష గుడారానికి ఎదురుగానే దిగాలి. అందరూ ఆయన్నే చూడాలా. పగట్లో మేఘ స్తంభం, రాత్రిలో ఆయన్నే చూడాలా. ప్రకటన గ్రంథం 21 నమూనా అంతా ఇక్కడ చూపించాడు ముందే. మీరు అలాగే ఉంటే శత్రువు మిమ్మల్ని ముట్టుకోడు. వారు అలాగే ఉన్నారు. వచ్చాడు ఇప్పుడు సోదిగాడు వచ్చాడు. తెచ్చుకున్న డబ్బులకి ఏం చేయగలిగాడు? ఏమీ చేయలేడు. ఎందుకు? వారు ఏ జనం? ఫస్ట్ నిర్గమకాండం 33 ప్రకారం ఏ జనం వారు? ప్రత్యేకింపబడిన జనం. వారితో వారు దేవుడు ఉన్నాడు. వారు ప్రత్యేకించబడిన జనం. ఇదిగో జనం ఒంటిగా నివసించను. పైకి ఎక్కాడు, కిందకి దిగాడు, ఆ కొండలోకి వెళ్తాడు, ఆ లోయలోకి వెళ్తాడు, పైన చూస్తాడు. ఏ యాంగిల్లో చూసినా వాళ్ళు ఏం కనపడలేదు? శపించడానికి మా అవకాశమే కనపడలే. నీవు నేను అవకాశమే ఉంది, శత్రువు నిన్ను నన్ను ఏం చేయలేడు. కొండల శిఖరములకి ఎక్కి చూస్తున్నాను, మెట్టల నుండి అతను కనుగొనుచున్నాను. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసిస్తుంది. జనములలో వారు సెన్సస్ ఏం లేదు వారికి, మిగిలిన జనాలతో కలిసి లెక్కింపబడరు. వాళ్ళు ప్రత్యేకం, వాళ్ళు వేరు. అసలు వాళ్ళ వేషధారణ వేరు, వారు దేవుడు వేరు. అంటే వారు ధరించుకునే వస్త్రాలు వేరు, వారి సంగతే వేరు, వారి ఆహారం వేరు. వారి ఆహారం ఏంటి? మన్నా భుజించారు వారు. వాళ్ళది వేరు అసలు. అక్కడ అంటాడు ఇంకా, యాకోబు రేణువులను ఎవడు లెక్కిస్తాడు? ఇశ్రాయేల్లో 4వ పాలు అంటే ఎక్కడికి వెళ్ళి ఎన్ని కనపడుతున్నాయి? 3 గోత్రాలే కనపడుతున్నాయి. ఏ మూలకెళ్ళి చూసినా 3 గోత్రాలే కనపడుతున్నాయి. ఏ మూడో ఆడికి తెలీదు, కొంత ఎరుగుతున్నాడు. 3 కనపడుతున్నాయి, లెక్క పెడుతున్నాడు. మళ్ళీ ఇంకో మాటకెళ్ళి చూశాడు, లెక్క మారిపోతుంది. కనబడే 3 గోత్రాలే కనపడుతున్నాయి, లెక్క మారిపోతుంది. ఇశ్రాయేల్ 4వ పాలను ఎవడు లెక్కిస్తాడు? ఇంకా అర్థమైపోయింది. నీతిమంతుల మరణం అంటే మరణము. తర్వాత పేరాలో అంటాడు, ఇంకో చోటుకు పోయాడు, ఇదిగో దీవించుమని నాకు సెలవు ఆయన దీవించను, నేను మార్చలేను. 23వ అధ్యాయం సంఖ్యాకాండం. ఆయన యాకోబులో ఏం లేదు ఆయనకి. ఇంకా
ముందు అంటాడు ఏ వంకర్తనము చూడలేదు, ఏ దోషము కనుగొనలేదు అంటాడు. తర్వాత యాకోబుకు వ్యతిరేకంగా ప్రయోగించడానికి ఒక మంత్రం లేదు, ఒక శకునం లేదన్నాడు. అక్కడ గ్రీక్లో, హెబ్రీ భాషలో, తెలుగులో అయితే యాకోబుల్లో అన్నాడు. యాకోబులో ఏ మంత్రం లేదు, ఏ శకునము లేదన్నాడు. ఇంగ్లీష్లో కేజేవీలో కూడా ఏమన్నాడు? దెర్ ఇస్ నో ఎంచాంట్మెంట్ అగెనెస్ట్. యాకోబుకు వ్యతిరేకంగా ప్రయోగించడానికి ఏమీ లేదు అసలు భూమి మీద. సంఘం మీద ప్రయోగించడానికి ఏ మంత్రం, ఏ శకునం లేదు ఈ లోకంలో. సంఘంలోంచి బయటికి వెళ్ళావా, నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు. 15వ అధ్యాయంలో అందుకే అంటాడు ఆ 11 మంది శిష్యులతో ప్రభు, ఆయనలో నిలిచి ఉన్నాడు, మీలో ఆయన కూడా నిలిచి ఉంటాడు. అప్పుడే ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవరి యందు నిలిచిండో వాడు బహుగా ఫలించును. మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి ఆయన పరిశుభ్రపడతాడు. నేను నా నుండి ప్రబోధి కోరుతున్నాడు. అది ఇక్కడ చూపించాడు. ఇంకా వాడు బిలామని వాడు ఏమీ చేయలేక ఆ ప్యాటర్న్ చూశాడు. వారిలో ఏముంది? దేవుడిని యెహోవా వారికి తోడై ఉన్నాడు, గురిపోతు వేగం వంటి వేగము వారికి గలదంటాడు. 23వ అధ్యాయం 21వ వచనం చివరిలో ఇంకేమంటాడు? అతని దేవుడిని యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ఎవడేం చేయగలడు? వాడు ఎవడేం చేయలేడు. 24వ అధ్యాయంలో దానికి గల కారణం ఏంటి చెప్పాడు. యాకోబు నీ గుడారంలో 5వ వచనం, ఇశ్రాయేలు నివాసములు దేవుడు పెట్టిన ప్యాటర్న్లో ఉన్నాయి. అరణ్యములో సంఘం, పరమగీతాల్లో అదే అంటాడు. సంధ్యారాగం చూపట్టుచు చంద్రబింబంతా అందము గలదై, సూర్యుని అంతా స్వచ్ఛమును కళలను గలదై, వ్యూహిత సైన్య సమ భీకర రూపిణియగు అరణ్యముల సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు సొలొమోను. అక్కడ చంద్రుని వల్లే సూర్యునిలో నుండి వెలుగు తీసుకొని లోకానికి చూపించవలసిన నీవు నేను నేరుగా ప్రకాశించలేని అనుభవం మనకి. చంద్రుడు కూడా నేరుగా ప్రకాశించలేడు, సంఘం కూడా నేరుగా ప్రకాశించలేదు. సూర్యునిలో నుండి వెలుగు తీసుకుని లోకానికి ఆ పత్రికగా సువార్తగా చూపించవలసిన నీవు నేను ఎన్ని పర్యాయములు దేవుని నుంచి వెలుగు తీసుకోలేదు, దేవుని వెలుగును లోకానికి చూపించలేకపోతున్నాం. కారణం ఏంటంటే దేవుడు పెట్టిన ప్యాటర్న్లో మనల్ని వ్యూహిత సైన్య సమభీకర రూపిణి ఎవరెక్కడ ఉండాలి అక్కడ ఉండాలా. అదే సంఘక్రమం, అదే యాజక ధర్మం, క్రొత్త నిబంధన. కొందరిని అపోస్తలులు, కొందరిని ప్రవక్తలు, కొందరిని సువార్థికులు, కొందరిని కాపరులు, ఉపదేశకులు. ఒక నియమం ఇచ్చాడు, పరిచర్య ధర్మం అన్నాడు. క్రీస్తు శరీరం సంపూర్ణం కావాలన్నాడు. దాని కొరకే వీటిని పెట్టుగా అనేక పర్యాయములు సంగతులు ఎరగక, గ్రహింపు లేక, ప్రభువు శరీరం అని వివేచింపక ఈ భూమి మీద జీవించిన కారణాన్ని బట్టి శిక్షావిధి తెచ్చుకుంటున్నాం. అందుకే యెహోషువ జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ. అందుకే దుర్బోధ వచ్చింది. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో చెప్పాడు ఆ బిలాము ఏం చేశాడో. దుర్నీతి వలనలకు బహుమానం పొందడానికి ఆత్రంగా పరిగెత్తాడంటాడు పేతురు. యోధా కూడా అదే చెప్తాడు. ప్రకటన గ్రంథంలో ప్రభు జ్ఞాపకం చేశాడు, ఇశ్రాయేలును ఉరియొడ్డాడు జారత్వం చేయమని, వ్యభిచరించమని, విగ్రహములకు బలర్పించిన దాన్ని తినమని. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో ఆ సంగతులు ఇశ్రాయేలీయులు చేసిన కారణాన్ని బట్టి ఆ దినము చాలా నష్టాన్ని వారు చూచారు. ఆ దినాన్ని ఫీనెహాసు ఏం చేశాడు? సరైన పరిహారం చేశాడు. తరతరములు అన్నట్టుగా అది నీతిగా ఎంచబడింది. 106వ కీర్తనలో ప్రభు మాట్లాడతాడు. అట్లాంటి పరిచర్య ఈ దినాన్ని నేను నిన్నానండి ప్రభు కోరేది. ఇక నుంచి ఆయనే ప్రధాన యాజకుడు. ఇప్పుడు ఎవరు చనిపోయారు? యెహోషువ చనిపోయాడు. ఇంకెవరు చనిపోయారు? ప్రధాన యాజకుడు ఎలియాజరు చనిపోయాడు. ఇప్పుడు ప్రధాన యాజకుడు? ఫీనెహాసు అయ్యాడు. తర్వాత అట్టి ప్రధాన యాజకత్వం, అట్టి పౌరుషం నేను నా నుండి ఈ దినాన్ని కోరుతున్నాడు. అట్టి బిలాము యొక్క కన్ను నుండి తప్పించబడాలని నీకు నాకు నేరుగా రాడాడు. వాడు నేరుగా వచ్చేవాడు కాదు. వెలుగుదూత వేషం వేసుకుంటాడు, నీతి పరిచారకుల వేషం వేసుకుంటాడు, తెల్లగానే ఉంటాడు. వాడు తెల్లని వస్త్రాలు వేసుకుంటాడు. దెయ్యంలాగా, దెయ్యం అంటే నల్లబట్టలు వేసుకుని అలా కాదు, ఎర్ర 4 వేసుకుని 4 కొమ్ములు వేసుకుని కాదు వచ్చేది వాడు. 11వ అధ్యాయంలో స్పష్టత ఇచ్చాడు. కొరింథీ 2వ పత్రికలో సాతాను తానే వెలుగుదూత. దేవాశక్తితో చెప్పాడు, సహించండి, ఎలాగైనా సహించండి ఈ సంగతులు. ఎందుకంటే పవిత్రాలైన కన్యక ఒక్కడే పురుషుని క్రీస్తుకు సమర్పింపాలని మిమ్మను ప్రదానం చేశాను. కానీ అప్పుడు వాడు ఎట్లయితే అవ్వను మోసపరిచాడు, ఇప్పుడు కూడా అదే కుయుక్తితో క్రీస్తు ఎడలో ఉన్న సరళత నుండి, పవిత్రత నుండి ఏం చేస్తున్నాడు? తప్పిస్తున్నాడు. జాగ్రత్త, జాగ్రత్త చెప్తున్నాడు. చివరి దినాల్లో ఉన్నాం. యెహోషువ అదే జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు మీరు ఎవరిని సేవింపగోరుతారో నేను నా ఇంటి వారు మాత్రం యెహోవానే సేవిస్తాం. నది అద్దరిని అబ్రహాము లేదా మీ పితరులు ముందు సేవించిన ఆ దేవతలు సేవిస్తారు. అయితే ఎర్ర సముద్రం అవతల ఐగుప్తులో
లేదా ఇక్కడ అమోరీయులు సేవిస్తున్నారు కదా, వారి దేవతలు మీరు సేవిస్తారు. తేల్చుకోండి. ఎందుకంటే వాళ్ళని ఆ దేవతను సరిగా సేవించకపోతే మీకు నష్టం లేదు. ఈ దేవుడిని మీరు సరిగా సేవించకపోతే ఈయనే మీకు ఏం చేస్తాడు? కీడు తెప్పిస్తాడు. సరిగా సేవిస్తే ఎంత మేలు చేస్తాడో, సరి అయిన విధానంలో సేవించకపోతే శరీర క్రియలు మీలో పెట్టుకొని లోకము దేవుడు అనుకొని అలాగ జీవిస్తే సంపూర్ణంగా క్రీస్తే నా రాజు అనుకున్నంత కాలం నీకు మేలు చేస్తాడు. క్రీస్తుతో పాటు ఏమైనా తెచ్చుకుంటే నీకేం చేస్తాడు? కీడు తెప్పిస్తాడు. తేల్చుకోండి. శపించుకున్నారు వారు. శాపగ్రస్తులగును కాక ఆయన కాక ఎవరిని సేవిస్తే మేము ఆ దేవుడిని యెహోవానే సేవిస్తాం, ఆయన మాటే వింటాం తీర్మానం చేసుకుంటే ధర్మశాస్త్రం రాయించాడు, దేవుని మాటలు రాయించాడు, రాతిని తెచ్చాడు, సాక్షిగా పెట్టాడు, స్వాస్థ్యాలకు పంపించేశాడు. ఇప్పుడు 110 ఏండ్లు గల వాళ్ళ యోషువ ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. పని సంపూర్తి చేశాక ఇప్పుడు తనను గురించి దేవుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని? యెహోవా దాసుడే, యెహోవా సేవకుడు అన్నాడు, యెహోవా దాసుడు, యెహోవా దాసుడైన యెహోషువ. ఇప్పటి వరకు ఆ స్టేట్మెంట్ ఇవ్వలేదు దేవుడు. మొదటి అధ్యాయం మొదలుకొని ఏమంటాడు? మోషే పరిచారకుడు నూను కుమారుడనే యెహోషువ, మోషే పరిచారకుడు నూను కుమారుడనే యెహోషువ. ధర్మశాస్త్రంలో 5 గ్రంథాల్లో ద్వితీయోపదేశకాండం ఏంటి, సంఖ్యాకాండం ఏంటి, మోషే పరిచారకుడు నూను కుమారుడు, మోషే పరిచారకుడు నూను కుమారుడు. డైరెక్ట్గా కూడా యెహోషువ గ్రంథంలో అదే రాస్తున్న దేవుడు చనిపోయాక ఏమన్నాడు? యెహోవా దాసుడైన యెహోషువ 110 ఏళ్ళు గలవాడు ఏం చేశాడు? చనిపోయాడు, పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. ఇప్పుడు తన స్వాస్థ్య భూములు అతను ఏం చేశారు? పాతిపెట్టారు. ఆ తర్వాత తన స్వాస్థ్య పితరుడు ఉన్నాడు, ఎవరైనా? యోసేపు. యోసేపుని కూడా ఇప్పుడు ఎక్కడ పాతి పెట్టాలా? ఇప్పుడు మనిషి ఎఫ్రాయిముల గోత్రంలోనే ఆ స్వాస్థ్య భూమిలోనే పాతి పెట్టాలి. ఎందుకంటే యోసేపులో నుండి వచ్చారు ఎవరు? ఎఫ్రాయిం మనిషి. ఇప్పుడు ఎఫ్రాయిములో నుండి వచ్చాడు ఎవరు? యెహోషువ. ఇక్కడే ఆయన్ని కూడా ఆయన మాట చొప్పున వాటిని కూడా ఎక్కడ చేశారు? ఇప్పుడు అక్కడే పాతి పెట్టారు. తర్వాత అహరోను కుమారుడైన ఎలియాజర్ని కూడా. సరే, మంచిది. అక్కడ ఒక మాట రాయబడింది, యెహోషువ. ఆ తర్వాత 31వ వచనం ఒకసారి చదువుదాం చివరిలో. యెహోషువ దినములన్నిటిను, యెహోషువ తర్వాత ఇంకా బ్రతికి యెహోవా ఇశ్రాయేలీయుల కొరకు చేసిన క్రియలన్నిటిని ఎరిగిన పెద్దల దినములన్నిటిను ఇశ్రాయేలీయులు యెహోవాను. ఇదే సమస్య. ఇప్పుడు పెద్దోడు ఉన్నాడు, పెద్దోడు తర్వాత వచ్చిన తరం ఉంది. ఇంట పుట్టి అలవరచబడిన దాసుల మాదిరి వాళ్ళు అనంతకాలం బాగానే ఉంది. తర్వాత ఏంటి? నేను ఆ స్థాయి ఇలా ఉంది. ఇప్పుడు ఈ లోపే ప్రభుతో నీ సంబంధం ఉందా? ధర్మశాస్త్రం ఎందుకంటే క్రీస్తునందుకు తేవడానికి బాలశిక్షకుడు అంతే. మోషే ఎందుకంటే ధర్మశాస్త్రం నేర్పించడానికి, యెహోషువ ఎందుకంటే ధర్మశాస్త్రం చొప్పున విశ్రాంతిలో ప్రవేశించడానికి అంతే. ధర్మశాస్త్రం ముఖ్యం వారికి, దేవుడు ముఖ్యం వారికి, నీకు నాకు క్రీస్తుతో సంబంధం ముఖ్యం, మిగిలిన ఏమీ కాదు. ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు నీ దైవసేవకుడు వచ్చి నీకు చెప్పడు, ముందు వెళ్ళిపోతాడు ఆయన. నీవెవరిని పెద్దగా పెట్టుకున్నాడు ఆయన వచ్చి చెప్పడు. కడబోరనగా దేవుడు పిలుస్తాడు, వాళ్ళు వెళ్ళిపోతారు. నీవు ఈ భూమి మీద ఉండగానే ఆయన స్వరం వినకపోతే ఆయన వచ్చినప్పుడు ఆయనతో ఉండలేవు. ఆయన స్వరం వినపడదు నీకు. ఈ భూమి మీద అలవాటు చేసుకోపోతే అక్కడ ఎలా వినపడుతుంది నీకు తెలీదు. మిగిలిన వాళ్ళ మాత్రం అది కూడా ఒక శబ్దం అంతే. సౌలుని పిలిచినప్పుడు ఒక శబ్దం అంతే అందరికీ. సౌలుకు మాత్రమే అది స్వరం. నీవేళ నన్ను సౌల నీవేళ నన్ను, అది ఆయనకే స్వరం, మిగిలిన వాళ్ళకి శబ్దం. ప్రభు ఉన్నప్పుడు కూడా 12వ అధ్యాయం యోహాను సువార్తలో ఉరుముని అనుకున్నారంట. అయ్యా అది మీకోసం వచ్చింది ఈ శబ్దం, నా కోసం నాకు అది రాలేదన్నాడు ఆయన. అందరికీ వినపడదు అది. ఎవరైతే ఈ భూమి మీద ఆయన గొర్రెలుగా ఆ కాపురి యొక్క స్వరాన్ని నేరుగా వినగలుగుతున్నాము అనుదినము వాక్యంలో నుండి ఆత్మ ద్వారా, హృదయంలోని ఆత్మ ద్వారా, వారికి ఆయన మధ్యాకాశానికి వచ్చి, కడబోరంటే అదే బోర శబ్దం కాదు, ఆయన వచ్చి పిలుస్తాడు ఆయన ప్రజల్ని. అప్పుడు ఆయన వారు ఆ స్వరాన్ని వింటారు. వినిన ప్రతివాడు ఆయన చూడలేడు. ఆయన చూడాలంటే ఏం కావాలా? పరిశుద్ధత కావాలా? ఫిబ్రవరి 12:14 అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగినటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడు. ఇప్పుడు ఆయన విన్న తర్వాత చూడాలంటే పరిశుద్ధత కావాలా? ఆ పరిశుద్ధత కలిగిన వాడు ఆయన చూస్తాడు. ఇప్పుడు యోహాను మొదటి పత్రిక 3:2 ప్రకారం ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాం. మనకి ఏమవుతుందో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము కనుక ఆయనను పోలి ఉందమనేది ఎరుగుదుము. ఆయన నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు ఆయన పవిత్రుడైనట్టు పవిత్రంగా చేసుకుంటాడు. పరిశుద్ధుడు అయితేనే ఆయన చూస్తాం, ఆయన చూస్తేనే
ఆయన స్వరూపం వస్తుంది, ఆయన పోలిక వస్తుంది. ఆయన పోలిక వస్తేనే ఆయనతో పాటు ఉంటావు, లేకపోతే ఉండలేవు. ఎవరిని పెడితే ఆయన రానివాడు. ఆయన చాలా ప్రాముఖ్యం. చివరి దినాల్లో ఉన్నాం. అందుకే ఈ క్రమంలోనే దేవుని వాక్యం నీకు నాకు వినిపింపబడింది. వినుట వలన విశ్వాసం, వినుట క్రీస్తుని గురించిన విన్నాకే చూస్తావు, చూచాకే ఆయన పోలికలను మార్చిపెడతావు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో విన్నాడు, స్వరం విన్నాడు పద్మాసు ద్వీపంలో ప్రవాసి అనే యోహాను. విని ఆ తర్వాత తిరుగగా 7 సువర్ణ దీపస్తంభముల మధ్య సంచరించున్న మనిషి కుమారుని పోలిన వాడిని చూచాడు. 13వ వచనంలో. ముందు విన్నాడు 12వ వచనం 11లో, ఇప్పుడు చూచాడు. అందుకే ప్రకటన గ్రంథం రాసిన తర్వాత సంఘానికి చివరిలో పత్రిక రాస్తూ ఇంకేం చెప్తాడు? ఇంకే డాక్టర్స్ చెప్పట్లే, ఇంకేమీ చెప్పట్లేదు. మిగిలిన సంగతులు పౌలు చెప్పినట్టు ఇంకొకటే చెప్తున్నాడు, జీవవాక్యమును గురించినది ఆది నుండి ఏది ఉండెనో. అప్పుడు అంటాడు, మేము ఏది వింటిమో, మొదట విన్నాం, తర్వాత కన్నులారా ఏది చూచామో, నిదానించేది మా చేతులు దేన్ని, ఆ జీవం ప్రత్యక్షమైంది. అదే మీకు చెప్తున్నా. పేతురు కూడా అదే చెప్తాడు, ప్రభు కూడా అంతే చేశాడు. వెలుగు కమ్మని మొదట పలికాడు, మొదట వాక్ వచ్చింది, ఆ తర్వాత ఆ పలుకుకు ప్రతిఫలమైన వెలుగు వచ్చింది. మొట్టమొదటి వాక్యం, తర్వాత వెలుగు. పలికాడు ముందు, తర్వాత వెలుగు వచ్చాడు. అందుకే ఆది యందు వాక్యం ఉండేనని చెప్పాడు ఆయన. సంగతులన్నీ ఎరిగి వాక్య జ్ఞానం అంతా తెలుసు నీకు, మంచిది. అనుభవం ఎట్లున్నావు? యెహోషువ వెళ్ళిపోయాడు. యెహోషువ తర్వాత యెహోషువ కాలంలోని పెద్దలు వెళ్ళిపోయారు. అప్పటి వరకు బాగానే ఉన్నారు. ఆ తర్వాత న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తే ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారంగా. నీ సంగతి ఏంటి ఇప్పుడు? నేను ఎట్లున్నావు? మనకు రాజు ఉన్నాడు, మనకు ప్రభు ఉన్నాడు. ఆయనకి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. సింహాసనాసీనుడు మనకున్నాడు ఆయన, మనకు రాజు ఉన్నాడు, మనకు ప్రభు ఉన్నాడు. మరి నీవు ఆయననే ప్రభుగా కలిగి ఉన్నావా? ఆయన్నే రాజుగా కలిగినావా? ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నావా? అలాగైతే ఈ భూమి మీద నీ జీవితం నా జీవితం ఎట్లుంది పరీక్ష చేసుకుందాం, సరి చేసుకుందాం. ప్రభు సిద్ధంగా ఆయన రాకడ సమీపంగా ఉంది. ఇదిగో నేను వస్తున్నాను అన్నాడు, త్వరగా వస్తున్నాను అన్నాడు. సిద్ధపరిచిన జీవితం ఆయన దగ్గర ఉంది. దేన్ని బట్టి అంటే ప్రతి వాని క్రియ చొప్పున. ప్రభు పనులు ఎలాగున్నావు? నీకు అప్పగించబడిన పనులు ఏ మేరకు కొనసాగుతున్నావు? నేను కలిపిన స్థానిక సంఘంతో కలిసి ఏ మేరకు నీ భద్రతను, నీ పనిని కొనసాగిస్తున్నావు? ఒకవేళ లేకపోతే ప్రభు వచ్చినప్పుడు సిగ్గుపడవలసి వస్తుంది. నీ సంఘంతో నువ్వు కలిసి లేకపోతే, నీ సంఘ నాయకత్వం క్రింద నువ్వు లేకపోతే, సంఘ నియమం క్రింద లేకపోతే, క్రొత్త నిబంధన యాజక ధర్మము క్రింద నువ్వు లేకపోతే, ప్రభు నేను దయ్యాలు వెళ్ళగొట్టా, ప్రవచించా, అద్భుతాలు చేశా, ఎన్నైనా చెప్పు, యేసు క్రీస్తు నామ ప్రభావాన్ని బట్టి దేవుడు ఏమైనా చేస్తాడు. కానీ నిన్ను మాత్రం ఏమంటాడు? నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగాను. అక్రమం చేవారులారా, ఒక క్రమం ఇచ్చాడు దేవుడు. క్రమం విడిచిపెట్టావా? నువ్వేమైనా చేయి, భూమి మీద ఎంత గౌరవమన్నా పొందు, ఎంత సంతృప్తిని నీకు నువ్వు పొందు, ఎంత ప్రభువుకని నువ్వు సమర్పించు భౌతికంగా. దైవిక క్రమంలో నీవు నేను లేకపోతే ఆయన ఎదురు నిలవలే. అందుకే మనం సరి చేసుకున్న వారమై యెహోషువ గ్రంథం అంతటి ద్వారా ఈ స్వాస్థ్యం గురించి ఎక్కువ రాయబడింది. యెహోషువ పనిని సంపూర్తి చేశాడు. యెహోవా దాసుడిగా ఈ భూమిని విడిచిపెట్టాడు. దీని కొరకు నువ్వు చేయవలసింది ఏంటంటే, శరీర క్రియలను ఏం చేయాలి? నువ్వు చంపి స్వాధీనం చేసుకోవాలి. ఈ యొక్క ఆత్మయాత్రలు నీ స్వాధీనంలో ఉండాలి. నీ శరీరం స్వతంత్రుడిగా ఉండాలి నువ్వు. ఆ తర్వాత విశ్రాంతిలో ప్రవేశించిన నిమిత్తమై స్వాస్థ్యములో, పరలోకంలోనే కాదు భూమి మీద కూడా, ఇది కనాన్ అనేది పరలోకం ఒక్కటే కాదు, భూమి మీద కూడా పరిశుద్ధ స్వాస్థ్యం అనేది పరలోకంలో మాత్రమే కాదు, భూమి మీద కూడా. ఇక్కడ అనుభవించిన వాడే అక్కడ పాలు పొందుతాడు. మెట్టుగిట్టి అనుభవం కలిగిన వారమై యెహోషువ వలె, పరమ యెహోషువ వలె మరింత ఎక్కువగా ప్రభు నేరుగా ప్రభువుగా కలిగి ఆయనే శిరస్సైన సంఘంలో కొనసాగించబడుతూ అనిత్యరాజ్యం కొరకై దేవుని వాక్యంలో నుండి దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతూ ఆ స్వరూప్యతలని మార్చబడి ప్రభుతో ఉంటకి సిద్ధముగా ఉండటకే ఈ భూమి మీద సిద్ధపడి నీకు అప్పగించబడిన పని ప్రభు కొరకే, ప్రభు ప్రజల కొరకే చేయొచ్చు. సంతోషంతో జీతం పుచ్చుకున్నట్టుకే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కూడా సిద్ధపరచునుగాక. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, మరొకసారి వందనాలు. ఈ సాయంకాల సమయంలో యెహోషువ గ్రంథాన్ని కూడా మేము ముగించడానికి మీరు ఇచ్చిన కృపకు వందనాలు. ఏదో ఒక పుస్తకం వెంబడి పుస్తకం కంప్లీట్ చేస్తున్నామనే సంతోషం కాదు, కానీ దినదినము మేము ఎదగవలసినంతగా ఎదుగుట కృపని
ఎక్కడ మా ఎదుగుదలకు ఆటంకంగా ఏ సంగతులు వస్తున్నాయి వాటన్నిటిని కత్తిరించి బయట పడేసుకోవడానికి సహాయం చేయి. ఫలించు ప్రతి తీగ మరెక్కువగా ఫలించవాలని పనికిరాని తీగ తీసి అవతల పడేయడానికి సహాయం చేయి. మాలో ఏ చేదైన సంగతులు ఉన్నాయో అటువంటి కాల్చివేస్తారు మనుషులు, తీసి పడేయవలసిన సంగతి. ఒకవేళ అట్టి రీతిగా మేము తీయకపోతే మమ్మునే సంఘం నుంచి తీసేస్తావు నువ్వు. ఆ స్థాయి మేము ఆ యొక్క అవకాశం మాలోకి రాకుండా నిమిత్తమై భయముతో వణుకుతో దహించు అగ్నిని మేము ఉన్నామని